शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्त्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजातभानोदयं कालज्ञानविदग्रणिं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादाह्वयम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिविरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దివ్యచరణ సన్నిధిలో సమర్థ సద్గురుదేవులు శ్రీ సాయినాథుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో శ్రీ భగవద్గీత సత్సంగం బ్రహ్మశ్రీ బిట్రా పట్టాభిరామయ్య గురువు గారు స్థాపించినటువంటి ఈ వేదిక మీద శ్రీదేవి భాగవత సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. నేటికి 5వ రోజు. పంచమి పంచభూతేశి పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారికి నామాల్లో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రంలో శ్లోకంలో ఒక విభాగం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి, ఇది అమ్మవారి యొక్క నామాల్లో కూడా వస్తుంది, లలితా సహస్రనామాల్లో. అటువంటిది పంచ అనేటువంటిది మనలో ఉండేటువంటి 5 గుణాలకు సంకేతం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచతన్మాత్రలు. మనకుండేటువంటి ముడులు కూడా ఈ విధంగానే ఉంటాయి. ఒకదానిని ఒకటి మనం విడగొట్టుకుంటూ మనకుండేటువంటి దోషాలన్నింటినీ దాటుకుంటూ, ఆ దోషాలు కూడా 3 విధాలుగా ఉంటాయి అని మనకి వేదాంతం చెప్తోంది. మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. ఈ మల విక్షేప ఆవరణ దోషాలన్నీ దాటితేనే ఏ దైవాన్నైనా మనం చేరుకోగలుగుతాం. అక్కడ అమ్మవారనే కాదు, మనం ఆరాధించే ఏ దైవానికైనా ఈ ఆవరణ దోషాలు దాటితేనే మనం దర్శనం చేయగలుగుతాం. మలదోషము అంటే పైన అంటిపెట్టుకున్నటువంటి దోషం, అద్దానికి పైన ఉన్నటువంటి మురికి లాంటిదన్నమాట.
విక్షేపము అంటే కదులుతూ ఉండడం, అంటే అద్దం కదులుతుంది, మనము కదులుతున్నాం, మన రూపం మనకు స్పష్టంగా కనపడదు. ఆవరణ దోషము అంటే ఆ అద్దం మీద ఒక వస్త్రం వేసామనుకోండి, అక్కడ అద్దం ఉన్నది అనేటువంటిది కూడా తెలియదు మనకి. దీన్ని ఆవరణ దోషం అంటారు, ఇంకో చేత కప్పబడి ఉండేది. ఇవన్నీ తొలగాలి అంటే గురువు అనుగ్రహం కావాలి. గురువు అనుగ్రహం కలిగిన చోట ప్రతిదీ కూడా మనకి కరతలామలకమే. అంటే అన్నింటికంటే గొప్ప శక్తి ఏమిటి అంటే గురుశక్తి. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి. కానీ గురుస్థానే కృతం పాపం ఎక్కడా చెప్పలేదు. మీరు బ్రహ్మ దగ్గర తప్పు చేయండి, విష్ణువు దగ్గర పోతోంది. విష్ణువు దగ్గర దోషం చేస్తే శివుడి దగ్గర పోతోంది. ఆ శివుడి దగ్గర కూడా తప్పు చేస్తే గురువు దగ్గర పోతుంది. మరి ఆ గురువు దగ్గరే తప్పు చేస్తే ఇంకెక్కడా శాస్త్రాల్లో చెప్పలేదు. కాబట్టి గురువు అనుగ్రహం కలిగిన చోట అన్నీ మనకి సమకూరతాయి. కాబట్టి అటువంటి గురువు అనుగ్రహం కావాలంటే గురుప్రియ, గురు రూపిణ్యై నమః అనేటువంటి అమ్మవారి నామాల్లో మనకు ఒక చక్కనైన గురువు లభించాడన్నా, ఈ జన్మలోనే మనం తరించేటువంటి అవకాశం మనకు లభించిందన్నా, అది మన ఇష్టదైవం యొక్క అనుగ్రహం అన్నమాట. గురువు అనేటువంటి అతన్ని మనం దర్శించినా, గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించినా, మన ఇష్టదైవం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా మనకు లభ్యం అవుతుంది. ఎందుకంటే మనం ఆరాధించేటువంటి ఇష్టదైవానికి మన గురువుకి భేదం లేదు సుమా. కాబట్టి ఆరాధించేటువంటి సదాశివ స్వరూపానికి మనకు జ్ఞానబోధ చేసేటువంటి గురువుకి భేదం లేదు సుమా. అలా గమనించిన నాడు మనకు అమ్మతత్వం అర్థమవుతోంది, నారాయణ తత్వం అర్థమవుతోంది, శివతత్వం అర్థమవుతోంది. ఏ గురువుని ఆరాధించినా సర్వదేవతా స్వరూపుడైనటువంటి గురువుని ఆరాధిస్తే చాలు, అన్ని దైవాలని ఆరాధించినటువంటి ఫలితం గురువు ఆరాధన ద్వారా కలుగుతుందన్నమాట. కాబట్టి అలాంటి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది కాబట్టే మనకి ఇలా సత్సంగాలు, సమావేశాలు, అనేక మంది మహాత్ములు ఇక్కడికి రావడం, వారు వారి జీవితంలో వారి గురువుల ద్వారా ఆర్జించినటువంటి జ్ఞానాన్ని మనందరికీ ఉపదేశం చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ఆ పరమ గురువులైనటువంటి మనం ఆశ్రయించిన గురుపాదం యందు ఉండేటువంటి శ్రద్ధాభక్తుల వల్ల, విశ్వాసం వల్ల మనకు లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే మరలా మరలా ఇటువంటి అవకాశాలు లభించవు. గురుకరుణ సంపూర్ణంగా ఉంటేనే సత్సంగం చేసుకునేటువంటి భాగ్యం, అలాగే సత్కాలక్షేపం, మహాత్ములతోటి సమాగమం, సత్పురుషుని యొక్క దర్శనం, ఇవన్నీ కలుగుతాయన్నమాట. కాబట్టి అలాంటి గురుదేవుల యొక్క అనుగ్రహంతో మనం ప్రారంభం చేసుకున్నటువంటి దేవీ భాగవతం ఈ 4 రోజుల్లో మనం ఎక్కడి దాకా వచ్చాం? నిన్నటి రోజున అమ్మవారి యొక్క ఐం బీజాక్షరం యొక్క గొప్పదనం. నిరక్షర కుక్షి అనేటువంటి సత్యవ్రతుడు ఒక పంది ఆటవికుడు యొక్క బాణాన్ని దెబ్బతిని తన మందిరం, తన కుటీరం ముందుగానే పెడితే అక్కడ ఆ పంది యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ఐ ఐ ఐ అనేటువంటి శబ్దం, అది మంత్రబీజాక్షరం అని తనకు తెలియకపోయినా తెలియక ఉచ్చరించినందువల్ల ఆయనకు కలిగిన అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ తరువాత ఆయన తరువాత కాలంలో సంకట స్థితి ఏర్పడ్డప్పుడు అమ్మవారు ప్రజ్ఞారూపంగా మనకి దర్శనమిస్తుంది. యాదేవి సర్వభూతేషు ప్రజ్ఞారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. లోకంలో ఎక్కడైనా సరే మనకు సంకట స్థితిలో పడ్డప్పుడు మనకు తెలియకుండానే కొన్ని కార్యం చేసేస్తాం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అప్పుడు నేను భలే ధైర్యంగా ఎదురు తిరిగానండి, ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం అంటాడు ఒక మనిషి. ఏమోనండి, ఎక్కడి నుంచి స్ఫురించిందో ఆలోచన స్ఫురించిందండి నాకు అంటాడు ఒక వ్యక్తి. అంటే అక్కడ నీకు తెలియకుండానే నీకు వెనకాతల ధైర్యంగా నిలిచిన శక్తి, నీకు తెలియకుండానే ఒక వాగ్రూపంలో నిన్ను ఒక ఘోరమైన ప్రమాదంలో పడకుండా రక్షించినటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆ శక్తే ఆదిపరాశక్తి. ఆ శక్తే నీ కులదైవం, ఆ శక్తే నీ ఇష్టదైవం. కాబట్టి మనకు తెలియకుండానే రక్షిస్తూ ఉంటాడు. అందుకనే ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము. భగవంతుడు మనం ఆరాధించినటువంటి దైవం ప్రత్యక్షంగా మనల్ని రక్షిస్తాడండి. ఎలా రక్షిస్తాడు ప్రత్యక్షంగా అంటే, మనకి మహాభారతంలో అర్జునుడి రథాన్ని తోలిపెట్టినట్టుగా అర్జునుడి నొగల్లో కూర్చొని
అర్జున, నీ మీద పడే ప్రతి బాణం ముందు నన్ను తాకిన తరువాతే నిన్ను చేరుతుంది సుమా. నమ్మి నన్ను ఇక్కడ నొగల్లో కూర్చోబెట్టావు గనక నీ యోగక్షేమం నేను వహిస్తాను అని అది ప్రత్యక్షం. రెండవది ఏమిటి? పరోక్షం. పరోక్షము అంటే పరమాత్మ అనుగ్రహం అక్కడ ఆయన కనపడకపోయినా ఆయన అనుగ్రహం ఏదో ఒక రూపంలో మనకి లభించడం. ఉదాహరణకి ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో 5 భర్తలు, అంత పౌరుషం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు కూడా చేతలుడికి చూస్తున్న సమయంలో పరమాత్మను ఒకసారి తలుచుకోగానే ఆయన వస్త్రావతారంలో ద్రౌపదీ మాతకు వస్త్రాన్ని ప్రసాదిస్తాడు మహాభారతంలో. ఇది పరోక్షం. ఇక రెండవది అపరోక్షం. అంటే ఆ విధంగా కూడా కాకుండా ఇంకొకరిలో చేరి మనకు బోధ చేయిస్తాడు. ఎలాగా అంటే లక్క ఇంటికి వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చాలని చూసినప్పుడు దుర్యోధనాదులు ఆ సమయంలో విదురుడి ద్వారా బోధ చేయిస్తాడు మనకి భగవంతుడు. ఎలాగా? విదురుడు వస్తాడు, ధర్మరాజుతో మాట్లాడతాడు. ధర్మరాజా, అడవంతా కాలుతున్న కలుగులో ఎలుక్కు ప్రమాదం లేదు సుమా అని చెప్పి పెడతాడు ఆయన. అడవి కాలడం ఏమిటి, కలుగులో ఎలుక్కు ప్రమాదం లేకపోవడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. బయటికి వచ్చిన తరువాత అడిగారు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఏమిటయా విదురుడు అలా చెప్పారు? ఆ విదురుడు చెప్పిన దానిలో అంతరార్థం ఏమిటంటే, మనం వెళ్ళిన చోట అగ్ని ప్రమాదం ఉంది, ఆ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మనం ఒక ఖనన మార్గం అంటే ఒక రహస్యమైన సొరంగ మార్గాన్ని త్రవ్వుకోవాలి అనేటువంటి ఒక బోధ, ఒక రహస్యం అక్కడ విదురుడు వినిపింపజేశాడంటాడు ధర్మరాజు. అంటే ఇక్కడ విదురుడిలో చేరి రాబోయేటువంటి ఆపదని గుర్తింపజేశాడు పరమాత్మ. అలాగే మనం దైవాన్ని ఆశ్రయిస్తే, దైవాన్ని మనం నమ్ముకుంటే మనకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటంటే, ఒక్కోసారి ఆయన ప్రత్యక్షంగా వచ్చి అనుగ్రహిస్తాడు, ఇంకోటి పరోక్షంగా వచ్చి అనుగ్రహిస్తాడు, ఇంకోటి అపరోక్షంగా ఉండి పరమాత్మ మనకు అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి మనలో ఉండే శ్రద్ధా విశ్వాసాలు ఇవి కారణం. కాబట్టి నిన్నటి రోజున ఐం బీజం గురించి మనం చెప్పుకున్నాం. ఈ రోజున అమ్మవారి యొక్క కామ్యములను అన్నింటినీ నెరవేర్చగలిగిన బీజం క్లీం అనేటువంటి బీజం. ఈ క్లీం బీజం ఏం చేస్తుంది, ఎలాంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందంటే, మనం మనుషులం కదండి, ఏది మనకు శ్రేయస్సో ఏది మనకు ప్రేయస్సో తెలియదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే కోరుకోవడం అనేది అలవాటైపోయింది. ఈ కోరుకోవడం అనేది ఆ వస్తువు ద్వారా మనకు దుఃఖం వస్తుందా, దాని ద్వారా మనకు ఆనందం కలుగుతుందా అనే విషయం మనకు తెలియదు. కానీ మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఎంత వేడుకున్నా పరమాత్మ నీకు అది ఇవ్వడం లేదు అంటే దాని ద్వారా నీకు కష్టం వస్తుంది కాబట్టి ఆయన ఇవ్వడం లేదని గుర్తుపెట్టుకో అన్నారండి. మనం ఎంత వేడుకున్నా పరమాత్మ ఆ వస్తువు మనకి ఇవ్వడం లేదనుకోండి అంటే అక్కడ అర్థం ఏమిటి, ఆ వస్తువు నీకు వచ్చినందువల్ల దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం నువ్వు భరించలేవు కనుక దాన్ని పరమాత్మ నీకు ఇవ్వడం లేదని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏమండి పరమాత్మ అంత గొప్పవాడు కదా, నేను అడిగింది చిన్న కోరికే కదా, ఆయన నాకు ఎందుకు ఇవ్వడు అని కొన్ని ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం. చూడండి, మనం చిన్నప్పుడు మేము 7వ తరగతి చదువుకునేటప్పుడు సువర్ణష్ఠీవి అని ఒక పద్య విభాగంలో ఒక కథ ఉండేదండి. మేము 7వ తరగతి చదువుకునేటప్పుడు ఉండేది. ఈ సువర్ణష్ఠీవి అనేటువంటి ఆయన శృంజయుడు అనేటువంటి రాజు కుమారుడు. ఆ శృంజయుడికి ఎలా పుట్టాడు ఈ సువర్ణష్ఠీవి అంటే, ఈయనకు సంతానం కలగకపోతే వచ్చిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు, నాకు సంతానం కలిగేది ఎప్పుడు, సంతానం కలిగేది ఎప్పుడు అని అడుగుతూ ఉంటే, పాపం వాళ్ళు అంటున్నారు దీనివల్ల ఏదో దుఃఖం ఉందయా నీకు, అందుకే పరమాత్మ నీకు అనుగ్రహించలేదు, లేనిదాన్ని కోరడం దుఃఖానికి కారణం, ఆ కోరిక విడిచిపెట్టు అని చెప్పారు. కానీ ఆయన ఊరుకుంటాడా, అడగడం మొదలెట్టాడు. నారదుడు వచ్చాడు ఒక రోజున. నారదుడిని అడిగాడు, అయ్యా నాకు బాగా దుఃఖం కలుగుతోంది, నాకు సంతానం లేదు, కాబట్టి నాకు పుత్రుడు కావాలి అంటే, సరేనా ఆయన మరి పరమాత్మ అనుగ్రహంతో లభించేది ఉంటే లభిస్తుంది, లేకపోతే లేదు, మరి ఎందుకు అలా గట్టిగా కోరుతున్నావంటే, అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా, ప్రయత్నం చేయండి అన్నాడు. దాంతో నారదుల వారు, సరేనా ఆయన నీకు పరమాత్మ అనుగ్రహంతో సంతానం కలుగుగాక. మరి ఎలాంటి కొడుకు కావాలి అంటే, ఆయన మలమూత్రాలు కూడా బంగారం కావాలి అని కోరుకున్నాడు. వాడు విడిచిన మలము, వాడు విడిచిన మూత్రము బంగారం కావాలని కోరుకున్నాడు. సరే నాయన, ఇంత కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఇంత ఏది బాగా ఆశతో కూడింది, దురాశతో కూడిన కోరికే, జాగ్రత్త నాయన అని చెప్పి వెళ్ళాడు. సరే, శృంజయుడికి కొంతకాలానికి పరమాత్మ అనుగ్రహంతో సంతానం కలిగింది. ఆయన మలమూత్రాలు కూడా బంగారం అవుతున్నాయి. ఈ విషయం ఎక్కడో దూరాన ఉన్నటువంటి కొంతమంది దొంగలకు తెలుస్తుంది.
ఆ దొంగలు ఈ పిల్లాడిని ఎలాగైనా తీసుకెళ్ళాలి, వాడి మలమూత్రాలు బంగారం అవుతాయి కదా అని ప్రయత్నం చేస్తారు. వస్తారు, ఆ పిల్లాడిని ఎత్తుకుపోతారు, అడవిలోకి తీసుకెళ్లారు. ఈ లోపల సైనికులు వెంటబడుతున్నటువంటి వార్తలు వాళ్ళకి చెవికి అందుతాయి. ఇక మనం బ్రతికే అవకాశం లేదు, ఈ పిల్ల మనం ఎక్కడున్నా పట్టేసుకుంటారు, కాబట్టి ఈ పిల్లాన్ని కోసేద్దాం, వాడి కడుపులో బంగారం ఉంటుంది కదా, ఆ బంగారం తీసుకెడదాం అనుకుంటారు దొంగలు. వెంటనే పిల్లాడి కడుపును కోసి ఆ లోనంతా వెతుకుతారు. ఎక్కడ రక్తము, మాంసం, ప్రేగులు తప్ప ఏం కనపడం. దాంతో వాళ్ళు అక్కడ పిల్లాడి శవాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ భటులు వెళ్ళి ఆ పిల్లాడి వస్త్రాలు అవి చూచి గుర్తుపట్టి ఆయన శృంజయుడి కబురు చేస్తాడు. దాంతో ఆయన అక్కడికి వచ్చి ఆ పిల్లాడి శవాన్ని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అన్నమాట. దాంతో అక్కడికి నారదుడు వస్తాడు. నారదుడు రాగానే అంటాడు, ఏమయ్యా మీ దేవతలు ఇచ్చిన పిల్లలు కూడా ఇలా అవుతారా? మీ అనుగ్రహంతోనే కదా ఈ పిల్లాడు పుట్టాడు, మరి పిల్లాడు దీర్ఘాయుష్కుడు ఎందుకు కాలేకపోయాడంటే అప్పుడు చెప్పాడు, నాయన కోరిక మంచిదే కానీ దురాశతో కూడిన కోరిక ఎప్పటికైనా చేటే. అసలు నీకు నీ జాతకంలో నీ పిల్లాడు అసలు కలిగే అవకాశమే లేదు, కానీ ఏదో పరమాత్మానుగ్రహం వల్ల పిల్లవాడు పుడతాడని నేను చెప్తే ఆ పిల్లాడి మలమూత్రాలు కూడా బంగారం కావాలని ఒక దురాశతో కూడిన కోరిక కోరుకున్నావు. ఆ కోరిక మూలానే నీకు ఇంత దుఃఖం వచ్చింది, ఇప్పుడు చెప్పు అన్నాడు. అనగానే వెంటనే ఆయన బాధపడుతూ అన్నాడు, నిజమేనయ్యా, నేను దురాశతో కోరుకున్నాను, పిల్లాడు బ్రతికితే చాలు, నాకు అదే 10,000 అన్నాడు. దాంతో నారదుల వారు ఆ పిల్లాడిని మళ్ళీ తిరిగి పునర్జీవింపజేసి తన లోకానికి వెళ్ళాడు అని మనం చిన్నప్పుడు చదువుకున్న కథ. ఏం తెలుస్తుంది కథ వల్ల అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలో కూడా మనకు తెలియడం లేదు. ఆ కోరుకున్న కోరిక వల్ల దుఃఖమే వస్తుందా, నిజంగా ఆనందమే వస్తుందా అనేది ఎవరూ చెప్పలేరు. మరి ఏ కోరికల ద్వారా ఏది కోరుకుంటే మనకు ఉత్కృష్టమైనటువంటి మోక్షం లభిస్తుందో, మళ్ళీ తిరిగి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షస్థానాన్ని మనం పొందగలుగుతామో అటువంటి ఇచ్చ కలిగి ఉండడం అనేటువంటిది మంచిదే. కానీ మళ్ళీ భోగాలు, మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి దుఃఖాలు ఇవన్నీ మళ్ళా కోరుకోవాలా? అక్కర్లేదు కదా. కాబట్టి ఏది కోరుకుంటే మనకు కైవల్యం లభిస్తుందో అది అమ్మ ద్వారానే మనకు లభించాలి. అంటే ఏ మంత్రాక్షర బీజంతో అమ్మవారిని స్తుతించాలి, ఎలా మనం ప్రార్థన చేయాలి, ఎలా జపం చేయాలి అనేటువంటి ఆ క్లీం అనేటువంటి మంత్రబీజాక్షరాన్ని గురించి తెలిపేటువంటి ఒక కథ మనకు దేవి భాగవతంలో కనబడుతోంది. ఇది ధ్రువసంధి యొక్క కథ అని చెప్పారండి దేవి భాగవతంలో. ఎవరు ఈ ధ్రువసంధి అనేటువంటి ప్రశ్న వేశాడు జనమేజయ మహారాజు. దానికి మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ దేవీ యజ్ఞాన్ని ఎవరు చేశారో, ఈ దేవి యొక్క అనుగ్రహాన్ని ఎలా ఉంటుందో, అమ్మ కోరుకున్న కోరికల్ని మంత్రబీజాక్షర పఠనం చేత ఎలా తీరుస్తుందో దాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. అయా పూర్వం ధ్రువసంధి అనే పేరు కలిగిన రాజు సరయూ నది ఒడ్డున అయోధ్య అనే పట్టణం, రామచంద్రమూర్తి ఏ రాముడైతే మనకు సరయూ నదిలో ఉండి అయోధ్య నగరాన్ని పరిపాలన చేశాడో ఆ మహారాజు ఉన్నటువంటి ప్రదేశం, ఆ ప్రదేశం సూర్యవంశీయుల రాజధాని కదా, రాముడు కూడా సూర్యవంశీయుడే కదా. ఈ ధ్రువసంధి యొక్క రాజు రాజ్యం చేస్తున్నటువంటి సమయంలో 4 వర్ణాల వారు అతని పరిపాలనలో బాగా ధర్మంగా జీవిస్తున్నారు. అయితే ఈ ధ్రువసంధికి మనోరమ అని, లీలావతి అని 2 భార్యలు ఉన్నారు. కొంతకాలానికి ఈ మనోరమ అనేటువంటి ఆవిడకి సుదర్శనుడు అనే పేరు కలిగిన పిల్లాడు పుట్టాడు. ఈ లీలావతికి శత్రుజిత్ అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. సరే, వీళ్ళిద్దరికీ సవతి కొడుకులు కదా, వీళ్ళలో ఏమాత్రం పొరపచ్చాలు లేకుండా ఎక్కడైనా ఏ భార్య అయినా ఏది ఒప్పుకోదు అంటే తన భర్తకి ఇంకొక స్త్రీ యందు అనురక్తత కలిగి ఉండడం అనేది ఏ భార్య ఓర్చుకోలేనటువంటి సన్నివేశం. కానీ ఇక్కడ ధ్రువసంధి తన 2 భార్యలు ఎవరైతే ఉన్నారో మనోరమ, లీలావతి, వీళ్ళిద్దరినీ సమానంగా చూస్తున్నాడు. వాళ్ళ మధ్య కూడా పొరపచ్చాలు లేకుండా జీవితం సాగిస్తున్నారు. అయితే సుదర్శనుడు పెద్దవాడు, మంచి అందగాడు, చిన్నవాడైన శత్రుజిత్తు కూడా అందగాడు, శౌర్యము, ధైర్యము గుణాలు కలిగినటువంటి వాడు, మంచి మాటగారి, బుద్ధిమంతుడు. ఇలా ఉన్నటువంటి సమయంలో ఒకనాడు ధ్రువసంధి వేటకు వెళ్ళాడు. చూడండి, ఎక్కడైనా వేట అనేటువంటిది వచ్చింది అంటే అక్కడ ఏదో ఒక ఉపద్రవం ఉన్నదని అర్థం. ఎందుకంటే మనకి మహాభారతంలో చెప్పారు, వేటాడడము, జోదమాడడము, ఇష్టం వచ్చినట్లుగా పానము చేయడము, అలాగే ఇతర స్త్రీల యందు అనురక్తత కలిగి ఉండేటువంటి బుద్ధి కలిగి ఉండడము, సొమ్ము నిష్ప్రయోజనంగా ఖర్చు పెట్టడము, పరుషధనంతో కూడిన పలుకులు పలకడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా సప్తవ్యసనాల్లో చేర్చారు మహాత్ములు. వాటిలో మొట్టమొదటిది ఏమిటి అంటే వేట. ఆ వేట ఎప్పుడు ఆడాలి క్షత్రియులు కూడా అంటే
ఎక్కడైనా జంతువులు తమ పరిపాలనలో ఉండేటువంటి వాళ్లకు కనుక బాధలు కలిగి ఆ జంతువుల ద్వారా వాళ్ళ పంటకు కానీ వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ పాడికి కానీ వాళ్ళకు ఉండేటువంటి భోజనానికి కానీ ఇబ్బంది కలుగుతుంటే ఆ సమయంలో వాళ్ళు ఆ జంతువుల్ని హింసించాలే తప్ప, వాటిని కొట్టే ప్రయత్నం చేయాలే తప్ప, నాకు వేట వచ్చింది కదా అని పొలవమంటూ వెళ్ళిపోకూడదండి. ఎందుకంటే ఇది కూడా వ్యసనం. ఈ వ్యసనం మూలంగానే దశరథుడు కూడా శాపం పాలవుతాడు రామాయణంలో. ఆయనకు అవసరం లేనటువంటి శబ్దవేది విద్యని అర్ధరాత్రి పూట ప్రయోగం చేయాలనే సంకల్పం కలిగితే శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులకు నీళ్లు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆ నీళ్లలో బుంగని ముంచేటప్పుడు ఆ బుడుగు బుడుగుమనేటువంటి శబ్దాన్ని విన్నటువంటి దశరథ మహారాజు అక్కడ ఏదో జంతువు నీళ్లు త్రాగుతుందనేటువంటి భ్రమతో అతడు బాణాన్ని ప్రయోగించడం, అది శ్రవణ కుమారుడికి తగలడం, దాంతో అతడు మరణించడం జరుగుతోంది రామాయణంలో. ఆ దుఃఖం మళ్ళీ రాముడి వియోగ రూపంలో దశరథుడు పొందవలసి వస్తుంది రామాయణంలో. అలాగే వేటకు వెడతాడు మహాభాగవతంలో పరీక్షిత్ మహారాజు. మరి అటువంటి మహారాజుకి దప్పిక కావడం ఏమిటి, శమీకుడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి, ఆయన మెడలో పామును వేసి రావడం ఏమిటి? పోనీ ఇంత చేసినటువంటి పరీక్షిత్ మహారాజు మంచినీళ్ళు త్రాగాడని ఎక్కడైనా చెప్పారా భాగవతంలో? ఏమన్నా ఇంత కష్టపడ్డాడు కదా, ఇన్ని మంచినీళ్ళ కోసం కదా శమీకుడి మెడలో పామును వేశాడు, మళ్ళీ ఎక్కడైనా పరీక్షిత్ మహారాజు వెళ్ళి మంచినీళ్ళు త్రాగాడు అని ఎక్కడైనా చెప్పారా వ్యాస భగవానుడు? చెప్పలేదు. ఎప్పుడైతే పామును వేశాడు ఇంటికి వచ్చేసాడు. పామును వేసి ఇంటికి వస్తే ఫలితం ఏమైంది? చచ్చిన పాముని శమీకుడి మెడలో వేస్తే బ్రతికున్న పాము పరీక్షిత్ మహారాజును కాటేసింది. భాగవతం చెప్పే సత్యం ఏమిటంటే కర్మ ఫలితము ఎవడైనా అనుభవించక తప్పదు. పరీక్షిత్ మహారాజు తక్కువ ఆయన కాదండి, గర్భంలో విష్ణుమూర్తిని చూసినవాడు, ఉత్తర కుమారుడు, అభిమన్యుడు కుమారుడు, అర్జునుడికి పౌత్రుడు, కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో గర్భంలోనే నారాయణమూర్తిని దర్శనం చేసినవాడు. ఇంత వైభవంగా ఉన్నటువంటి ఆయన జన్మ ఆఖరికి ఒక వేట అనేటువంటి దానివల్ల ఆయన మళ్ళీ తిరిగి ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు? ఒక బ్రతికున్న పాము చేత కరచబడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. చచ్చిన పామును ఆయన మెడలో వేశాడు కనుక బ్రతికున్న పాము ఆయన కంఠానికి కాటేసింది. పరీక్షిత్ మహారాజు మెడలోనే వేశాడు పాముని శమీకుడికి. మరి పరీక్షిత్ మహారాజుకు పాము ఎక్కడ కాటు వేసింది? కంఠం దగ్గరే. చేసిన పాపము చెడని పదార్థము ఎన్ని జన్మలకైనా సరే వెంటబట్టి కట్టి కుడుపుతుందనేటువంటిది అది సత్యం. విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఓ చిన్న కథ చెప్పారే, కర్మ ఎలా పనిచేస్తోంది, ఆ కర్మ ఎంతటి వాడికైనా అనుభవించకుండా ఎలా తీరదు అనేటువంటి విషయాన్ని చెప్పారు మహానుభావుడు. ధృతరాష్ట్రుడు 100 కొడుకులు చనిపోయిన తరువాత కృష్ణ భగవానుడిని ఓ రోజున కృష్ణ భగవానుడు వచ్చాడు ఆయన దగ్గరికి. వెంటనే కృష్ణుడిని అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు, ఏమయ్యా నా 100 కొడుకులు తప్పు చేశారా? ఆ 100 అలాగా కురుక్షేత్ర రణరంగంలో వాళ్ళు నిస్సహాయులుగా చచ్చిపోతుంటే అలా చూస్తూ ఉన్నావు కదా, వాళ్ళలో ఏ ఒక్కడు మంచి చేయలేదా, ఎందుకు అలా ఉన్నావని కృష్ణుడిని అడిగాడు. దానికి ఆయనతో చెప్పాడు, మామయ్య కర్మఫలం ఎంతటి వాడికైనా అనుభవించక తప్పదు అని. నేను చేసిన కర్మ ఏమిటి అని అడిగాడు. నువ్వు 50 జన్మల క్రితం ఒక ఆటవికుడిగా ఉండి అక్కడ ఉండేటువంటి పక్షుల్ని వాటి పిల్లల్ని 100 చంపేశావు, కింద అగ్గిపెట్టి పొగబెట్టి చంపేశావు. ఆ పొగకి వాడి తల్లిదండ్రుల కళ్ళు కూడా పోయాయి. నువ్వు అంతటి దుష్కార్యం చేశావు గనక ఇప్పుడు ఈ జన్మలో గుడ్డివాడివయ్యావు. ఆ చంపిన పిల్లలే నీ పుత్రులుగా పుట్టారు 100. ఆ 100 చావుని నువ్వు ఎదురుగా ఉండి చూడాల్సి వచ్చింది. అంటే వాటి పిల్లలు చచ్చిపోతే అవి ఎంత దుఃఖాన్ని అనుభవించాయో నీ పిల్లలు నీ ఎదురుగా చచ్చిపోయినా అలాంటి దుఃఖం నువ్వు అనుభవించేట్టుగా ఇలా కర్మఫలం వచ్చింది అన్నాడు. మరి 50 జన్మల దాకా ఎందుకు ఎదురు చూశావు కృష్ణ అని అడిగాడు. మామయ్య 100 మంది సంతానం కలగాలంటే పుణ్యం చేయాలి కదా, అందుకని 50 జన్మల్లో నీ చేత పుణ్యం చేయించాను, అందుకే 100 కొడుకు పుట్టారు. ఇప్పుడు ఈ జన్మలో నీకు ఆ కర్మ ఫలితం వచ్చింది, అందుకని ఇప్పుడు 100 నీ ఎదురుగానే చచ్చిపోయారు, కర్మకు కర్మ ఫలితము సరిపోయింది అన్నాడు. 50 జన్మలెత్తినా కర్మఫలం వదలలే. 50 జన్మలెత్తినా కర్మ ఫలితం వదలదనమాట. అందుకని చేసుకునేటప్పుడే మంచి కర్మలు చేయాలి. కాబట్టి ఏది మనకు అవసరం, రకరకాల ఆలోచనలు మనస్సులోకి వస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనస్సు ప్రధానంగా కలిగిన వాడే మనిషి. మలయాళ స్వామి వారు చెప్పారు, మనస్సు ప్రధానంగా కలిగిన వాడే మనిషి. ఈ మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాస్త ఆలోచన వచ్చినప్పుడు నీ బుద్ధికి పని చెప్పు, విచక్షణా బుద్ధితో వ్యవహరించు, ఇది చేయవచ్చునా చేయకూడదా అని. కాబట్టి సప్త వ్యసనాలలో ఏ వ్యసనం వైపు మన మనస్సు మరలినా ఒక గొప్పదైనటువంటి దుఃఖం మన జీవితంలో రాబోతోందని గుర్తుపెట్టుకోండి అన్నారు.
పాండురాజంతటి వాడు అడవికి వెళ్ళి సుఖంగా కుంతితో మాద్రితో ఉండవలసిన వాడు రతిపారవశ్యంలో ఉన్న లేడీజంటను చూచి కొట్టడంతోనే అతడికి శాపం ఫలించింది. మహాభారతంలో కిందముడు అనేటువంటి మహానుభావుడు శాపం ఇస్తాడు. ఎందుకంటే నాకు బాణాలు వేయడం వచ్చింది కదా, దేనో ఒక దాని మీద ప్రయోగం చేయాలి. అందుకే ప్రతిదాన్ని వినియోగించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. అది విద్య అయినా, బాణప్రయోగమైనా, ఒక మాట అయినా, వృత్తిలో తాను చేసేటువంటి కార్యమైనా, ఏది నిర్వర్తిస్తున్నా కానీ ఒక ధర్మ నిబద్ధత, ప్రతిదానిలో ధర్మం ఉండాలి, ప్రతిదానిలో సత్యం ఉండాలి. ధర్మం వైపు నువ్వు నిలబడాలి, సత్యాన్ని నీ మనస్సులో ఎప్పుడూ ధరిస్తూ ఉండాలి. అందుకే సత్యం వద ధర్మం చర. వద అంటే అర్థమేమిటి? పలకడం. వద అంటే వద్ధా వేరండి, వద్ధ అంటారు చాలామంది. సత్యం వద, దావత్తు లేదు. వద అంటే అర్థం ఏమిటి? సత్యం పలకండి అని. ధర్మం చర, చర కాదు చర. చర అంటే నడవండి, ధర్మబద్ధంగా నడవండి, సత్యాన్ని పలకండి. ఇదే ఉపనిషత్తుల యొక్క సారాంశం. కాబట్టి అటువంటి ఏదైనా వ్యసనం తాలూకు మనకి ప్రతి దానిలో వ్యసనం ఉంటుందండి. గొప్ప కులంలో పుడితే నేను ఇంతటి కులంలో పుట్టాను కదా అని ఒక మతం, కొద్ది గొప్ప విద్య వస్తే తనకంటే తక్కువ వాళ్ళని చూచి గేలి చేయాలనేటువంటి భావన, మంచి యవనంలో ఉంటే నాకంటే కుర్రవాళ్ళు ఎవరూ లేరు, నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి యవన మతం, బాగా సంపాదిస్తే ఆర్జన మతం, మంచి పూజ చేసి తపస్సు చేస్తే తపో మతం. కాబట్టి ప్రతిదీ కూడా ఒక లిమిట్ దాటితే అది మదంగా పరిణమించే పరిణామం ఉంటుంది. మళ్ళీ దానికి సంబంధించిన దుఃఖాన్ని మనమే అనుభవించాలి. కనుక ప్రతిదీ అవసరమే. కులం అవసరమే, విద్య అవసరమే, ఆర్జనం అవసరమే, తపస్సు అవసరమే, ఇవన్నీ అవసరమే. కానీ ఇవి ఎంతలో ఉండాలో అంతలో ఉంటే తప్పు లేదు. కానీ ఇవి పెచ్చుమీరి కనుక వెడితే అవి మదంగా పరిణమించి మనిషిని అధపాతాళానికి తీసుకెడతాయి. అందుకని ధ్రువసంధి ఓ రోజున ఏది వ్యసనం, వేటకు వెళ్ళాడు. ఆ వేటలో కనపడిన జంతువునల్లా తెగవేయడం మొదలుపెట్టాడండి. ఇది ఉండేటువంటి లక్షణం, అందుకే దీన్ని వ్యసనం అని చెప్పారు. ఆయన కనపడ్డ జంతువునల్లా కొట్టుకుంటూ వెడితే ఒక పొదరింటిలో ఉన్నటువంటి సింహాన్ని కొట్టాడు ఆయన. అది ఎక్కడో లోపల ఉంటే దాని మీద బాణం వేశాడు. ఆ సింహం అడవి మార్గమూర్కేటట్టుగా గర్జించి కోపించి ఈ రాజు మీదకు దండెత్తి మింగాలని ప్రయత్నం చేస్తే ఆ సమయంలో ఈయన కత్తిని తీయడానికి కరావలాన్ని లాగా తన వలలో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ సింహం వైపుకు గురి పెడితే ఆ సింహం ఎగిరి వచ్చి ఆయన మీద పడి మెడ కొరకడం, ఈ కత్తి సింహము శరీరంలో గుచ్చుకుపోవడం ఏకకాలంలో జరిగిపోయాయి. అంటే ఏకకాలంలోనే ధ్రువసంధి మరణం జరిగిపోయింది, సింహము చచ్చిపోయింది. సరే, ఇలా జరిగిన తర్వాత శత్రుజిత్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు కదా, లీలావతి అనేటువంటి భార్యకి శత్రుజిత్ అనే కొడుకు పుట్టాడు. ఈ లీలావతి తండ్రి మాతామహుడైన యుధాజిత్ అనేటువంటి ఆయన ఉజ్జయిని నగరాన్ని నుంచి అయోధ్యకు వచ్చాడు. ఆయన అంటే ఈ శత్రుజిత్ అనేటువంటి ఆయనకి తాతగారు, లీలావతి అనేటువంటి ఆయనకి తండ్రి గారు, ఆయన ధ్రువసంధిగా మామగారు. అంటే ఇద్దరు భార్యల్లో ఒక ఆవిడ తండ్రి గారు. ఆయన వచ్చి ఏం చేశాడు, వెంటనే అయ్యా ఇదిగో ఈ ఇంత ఉపద్రవం జరిగింది గనక, రాజుగారు లేకుండా రాజ్యం ఉండకూడదు గనక, ఇప్పుడు మా కుమార్తె యొక్క కొడుకైనటువంటి ఈ శత్రుజిత్ అనేటువంటి వాడిని నేను రాజును చేయాలనుకుంటున్నాను అనేటువంటి సంకల్పంతో ఆయన ఉజ్జయిని నగరాన్ని నుంచి తన సైన్యాన్ని తోడు చేసుకొని వచ్చాడు. సరే, ఇంకొక ఆవిడ ఉంది కదా, మనోరమ అనేటువంటి ఆవిడ. ఆ మనోరమ అనేటువంటి ఆవిడికి తండ్రి గారు కళింగరాజు. ఆయన ఏం చేశాడు, తనకు ఒక మనవడు ఉన్నాడు కదా, సుదర్శనుడు అనేవాడు, వాడిని రాజును చేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా తన సైన్యాన్ని వెంట తీసుకొని తన అల్లుడు మరణించడంతో ఇదిగో నా కుమార్తె యొక్క కుమారుడే రాజు కావాలి, కాబట్టి నా మనవడే రాజ్యాన్ని పరిపాలన చేయాలని ఆయన వచ్చాడు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఘోరమైనటువంటి తగవులు బయలుదేరాయి. అప్పటిదాకా సంతోషంగా ఉన్నటువంటి మనోరమ, లీలావతి వీళ్ళిద్దరి మధ్య అప్పటిదాకా ఇద్దరు భార్యలకి పుట్టిన పిల్లలిద్దరూ సమానంగా పెరుగుతున్నారు. కానీ ఎప్పుడైతే రాజ్య ప్రస్తావన గురించి ఆలోచన వచ్చిందో ఈ సుదర్శనుడికి శత్రుజిత్తుకి ఇద్దరికి మధ్య కూడా అన్నదమ్ముల బంధం తెగిపోయి వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ లేనటువంటి వైరం బయలుదేరిందనమాట. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కొంతమంది ఏమో శత్రుజిత్తు వైపు, కొంతమంది ఏమో సుదర్శనుడి వైపు, ఇలా కొంతమంది రాజ్యంలో ఉండేవాళ్ళు కూడా విడిపోయి మా సైన్యం గొప్పది, మేము గొప్పవాళ్ళమని ఇలా రాజ్యంలో కత్తులు దూసుకుంటున్నారు సింహాసనం కోసం. అయితే ఈ జన్మతః పెద్దవాడు కదా నా మనవడు,
మరి గుణాల చేత మన్నింపదగ్గవాడు కదా నా మనవడు, కాబట్టి శత్రుజిత్తుకే పట్టాభిషేకం చేయాలి అని ఆ లీలావతి తండ్రి అయినటువంటి ఈ యుధాజిత్ అనేటువంటి మహానుభావుడు అడగడం మొదలెట్టాడు. అయితే ఈవిడ ఇంకొక ఆవిడ ఉంది కదా మనోరమ, ఆ మనోరమ తండ్రి గారైనటువంటి వీరసేనుడు ఏం మాటలు మాట్లాడుతున్నావయ్యా, నా కూతురు ధ్రువసంధికి ధర్మపత్ని, అంటే లోకంలో ఎక్కడైనా పెద్ద భార్య ధర్మపత్ని, రెండవ భార్యని భోగపత్ని అంటారు. అంటే ఎక్కడైనా ఎవరికి సంతానానికి అవకాశం ఉంటుంది అంటే మొట్టమొదటి ఆవిడకే ధర్మపత్ని అని పేరుంటుంది. ఇక రెండవ ఆవిడ భోగపత్ని అన్నమాట. ఒకవేళ తరువాత వివాహం జరిగిన ఆయన కోరికలకు అనుగుణంగా భోగాలు అనుభవించడానికి పక్కనుండేటువంటి ఆవిడ భోగపత్ని. అయితే ధర్మపత్ని ఎవరు? మనోరమ. కాబట్టి మనోరమ కొడుకు ఎవరు? సుదర్శనుడు. మరి సుదర్శనుడికే రాజ్యం కావాలి కానీ నీ మనవడు ఎలా రాజు అవుతాడని ఇక్కడ వీళ్ళిద్దరికీ మధ్య ఘోరమైనటువంటి మాటలు యుద్ధంగా బయలుదేరి వాళ్ళు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే వెంటనే ఈయన అన్నాడు, సుదర్శనుడిని రాజు చెయ్యండి, మీరందరూ కలిసి ఇదంతా పనిచేస్తున్నారని నాకు బాగా తెలుసు, కానీ ఎట్లా శత్రుజిత్తు రాజు కాడో నేను కూడా చూస్తాను. నేను వయస్సు మళ్ళిన వాడిని అనుకుంటున్నారో ఏమో, కత్తి పట్టానంటే దెబ్బకు 100 కుత్తుకులు తాటిపళ్ళలాగా తెగి పడతాయి అని ఈ విధంగా యుధాజిత్తు కూడా యుద్ధానికి దిగాడు. అప్పుడు వీరసేనుడు అంటున్నాడు, ఎందుకయ్యా ఇలాంటి పనికిరాని మాటలు, ఏ విధంగా చూసినా వంశపారంపర్య హక్కు పెద్ద కొడుకు కదా హక్కు, అలా నా మనవడికే రాజ్యం ఉంటుందే కానీ నీ మనవడికి రాదు అని ఇలా వాళ్ళు అంటున్న సమయంలో వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటూ ఉంటే మనకు ఒక సామెత ఉందండి, పెట్టపోరు పిల్లి తీర్చింది అని ఒక సామెత. అంటే ఎక్కడో ఓ పిట్ట మనకి ఒక 2 పక్షులు మధ్యలో వాటికి సంబంధించిన ఆహారం కోసం కొట్లాడుతున్నాయట. కొట్లాడుతూ ఉంటే మధ్యలో పిల్లి వచ్చిందటండి. ఈ పిల్లి వచ్చి ఏం చేసిందట, నేను పంచుతాను మీకు భాగాలు కుదరకపోతే ఏది ఆ పదార్థం నాకు ఇవ్వండి అని ఆ పదార్థం చేతిలోకి తీసుకొని ఇలా తుంచిందటండి. తుంచితే ఒకటి ఎక్కువగా ఉందట, ఒకటి తక్కువగా ఉందట. దాంతో ఈ ఎక్కువ ఉన్న దానిలో కొద్దిగా కొరికిందట ఈ పిల్లి. కొరికిన తర్వాత ఆ రెండవది చూస్తూ ఓహో ఈ వైపున ఎక్కువ ఉంది, దీనిలో తగ్గిపోయిందని మళ్ళీ దీనిలో తినడం మొదలుపెట్టిందట. అలా ఎక్కువ తక్కువ చూపిస్తూ ఆఖరికి ఆ పదార్థం అంతా పిల్లి తినేసి ఈ 2 పెట్టెల్ని కొత్తుకు కూడా కొరికేసి వాటిని హరిహోం తత్సత్ అంటే మధ్యలో ఎటు కాకుండా మనలో మనకుండేటువంటి కొన్ని భేదభావాలు ఎదుటివాడికి అవకాశం ఇచ్చి మన మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని తెగొడతాయి. ఇక్కడ ఈ వీరసేనుడు యుధాజిత్తు వీళ్ళిద్దరూ మనోరమ లీలావతికి పుట్టిన బిడ్డల కోసం తగాడుకుంటూ ఉంటే శృంగిబేరపురం నందలి జనమందరూ కూడా ఓహో ఆ రాజ్యంలో కల్లోలం బయలుదేరింది, ధ్రువసంధి చచ్చిపోయాడు, ఆ 2 భార్యలకి కొడుకిన 2 కొడుకులకి ఎవరికి రాజ్యం ఇవ్వాలని వాళ్ళ తాతలు వచ్చి కొట్టుకుంటున్నారు, ఇదే మంచి సమయం కదా అని అయోధ్య నగరం మీద దండెత్తి వీళ్ళందరూ తమకు కావలసిన ధాన్యము బంగారము ఏవైతే విలువైనటువంటి వస్తువులు ఉన్నాయో అవన్నీ దోచుకోవడానికి వచ్చారు. ఇక వెంటనే యుధాజిత్తు వీరసేనుడు వీళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమై మనం తర్వాత కొట్టుకుందామయ్యా, ముందు శృంగిబేరపురం వాళ్ళు జనమందరూ వచ్చి మన రాజ్యంలో ఉన్న సంపదంతా దోచుకెడుతున్నారు, ముందు వీళ్ళని కొట్టే ప్రయత్నం చేద్దామని ఆ శృంగిబేరపురం వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఇక ఘోరంగా యుద్ధం సాగుతున్నటువంటి సమయంలో ఇలా ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటూ మధ్యలో చూసినటువంటి సందు చూచినటువంటి యుధాజిత్తు ఏం చేశాడంటే ఈ వీరసేనుని చంపేశాడు. ఎవరైతే తనకి నా మనవడికే రాజ్యం కావాలని వీరసేనుడు వచ్చాడో ఆ వీరసేనుడిని చంపేశాడు. ఇక దాంతో తండ్రి దారుణంగా యుద్ధంలో చనిపోయాడని తెలిసిన మనోరమ ఆవిడ ఏడుస్తూ అయ్యో నా బిడ్డకి రాజ్యం లేకపోయినా పర్వాలేదు, నేను ధర్మపత్నిని గనక నా బిడ్డకి రాజ్యం ఇవ్వాలని మా తండ్రి గారు ఇంత ప్రయత్నం చేస్తే మా తండ్రి గారిని ఈ శృంగబేర జనం మధ్య జరిగేటువంటి యుద్ధంలో చాటుమాటుగా చంపారు గనక ఇక నీకు రాజ్యం అక్కర్లేదు, నా కొడుకు నాకొక్కడు బ్రతికితే చాలని తన కొడుకుని ఒక్కడిని తీసుకొని ఈ మనోరమ వెళ్ళిపోయిందండి. వాస్తవానికి ఆవిడే ధర్మపత్ని. ఆ ధర్మపత్నికి కావలసినటువంటి బిడ్డ ఆయన రాజ్యం ఇవ్వనన్నాడు గనక ఈ సుదర్శనుని తీసుకొని వెళ్ళిపోయింది ఆవిడ. ఈ లీలావతి మగడున్నటువంటి కాలంలోనే చిటపటలాడుతూ ఉండేది. మరి ఇప్పుడు నాకు భర్త లేడు, చనిపోయాడు, మరి తండ్రి లేడు, ఆయన కూడా యుద్ధంలో మరణించాడు, ఇప్పుడు నేను ఇక్కడే ఉండి నా బిడ్డని పోషించుకోవడం చాలా కష్టమవుతోంది కదా అని ఆవిడ ఎలా పిల్లాన్ని తీసుకొని బయలుదేరి ఏ మూలనో గనక వెళ్ళిపోతే ఏదో ఒక మూలన ఈ రాజ్యంలో చోటు దొరకపోతుందా, ఏ అడవిలోనే నా బిడ్డని పోషించుకుంటాను కదా అని అలా వెళ్ళిపోయినటువంటి సమయంలో వెంటనే ఈ యుధాజిత్తు ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్పాడు, వీరసేనుడు మరణించాడు,
మనోరమ తన పిల్లాన్ని తీసుకొని సుదర్శనుని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా మనవడు శత్రుజిత్తుకి పట్టం కడతాను, మీలో ఎవరు వస్తారో అడ్డం రండి అని ఆయన గట్టిగా మాట్లాడడంతో దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఈ తర్వాత ఇక్కడ ఇతను రాజు అయ్యాడు. ఆ మనోరమేమో పిల్లవాడిని తీసుకొని అడవులు పట్టి వెళ్ళిపోతూ ఉంది. ఆ సమయంలో మహారాజు అడవిలో అలా కన్ను మూసిన తర్వాత నా తండ్రి ఏమో యుద్ధంలో మరణించాడు గనక ఇప్పుడు నేనేం చేయాలి అని విదల్లుడు అనే పేరు కలిగిన మంత్రిని పిలిపించిన ఆయన ఇలా జరిగింది గనక మనం ఏదో ఒక చోటుకి వెళ్ళిపోదామంటే, అమ్మా ఇలాంటి సందర్భంలో ఏదో ఒక మహనీయుడి దగ్గరికి మనం చేరాలి అన్నాడండి విదల్లుడు. నిజంగా చెప్పాలంటే సంకట స్థితి ఆవరించినప్పుడు మానవుడికి ఏకైక మార్గం ఏమిటి అంటే ఒక ఓదార్పు, ఒక సంతోషకరమైనటువంటి మాట, ఒక సత్సంగం జరిగేటువంటి ప్రదేశం. రామాయణంలో కూడా సీతమ్మ తల్లి అనే అవమానాలు పడ్డప్పుడు ఆవిడ మీద ఒక నెపం అయోధ్యానగర ప్రజలు వేశారని తెలిసిన రాముడు ఏమన్నాడు తెలుసా అండి? సీతమ్మను వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో విడిచిపెట్టిరా అని చెప్పాడు రాముడు. ఎందుకు చెప్పాడండి? అప్పటికి సీతమ్మ గర్భవతిగా ఉంది. ఉత్తర రామాయణంలో ఉత్తరాఖండలో. ఇప్పుడు ఈ పిల్లాళ్ళకు మంచి గురువు కావాలంటే, మంచి సత్సంగం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అది వాల్మీకి దగ్గర దొరుకుతుందన్నమాట. అందుకని రాముడంతటి వాడు తన బిడ్డలకు గురువుగా ఎవరుండాలి అని నిర్ణయం చేసి, ఇదిగో ఈ వాల్మీకి మహర్షి తగినైనటువంటి గురువుగా నిర్ణయం చేసి సీతమ్మను వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో విడిచిపెట్టరమ్మని లక్ష్మణుడికి చెప్పాడు. ఎందుకంటే అలా గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడికి మంచి మాటలు చెప్పేటువంటి ఒక చోటు కావాలి. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో మనం మాట్లాడే మాటలు, మనం చెప్పేటువంటి మాటలు ఆ పిల్లవాడి మీద ప్రభావం చూపిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడకి పుట్టేటువంటి బిడ్డకి బయట ఉండేటువంటి పరిసరాలకి సంబంధం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈయనేమంటున్నాడు విదల్లుడు, అమ్మా ఎలాగూ రాజ్యం పోయింది, మీ భర్త గారు పోయారు, మీ నాన్నగారు పోయారు, ఇప్పుడు ఈ పిల్లాన్ని బయట ప్రపంచంలో తీసుకెడితే బయట ప్రపంచం ఏం నేర్పుతుందంటే, ఒరే నాయన రాజ్యం నీకు చెందాలి, కానీ మీ సవతి తల్లి కుమారుడు పొరపాటున ఆయన అధర్మంగా రాజ్యం స్వీకరించాడు అని లేనిపోని మాటలు నూరిపోస్తోంది గనక మీ పిల్లాడికి మంచి బుద్ధి రావాలి అంటే, మంచి సాంగత్యం దొరకాలి అంటే ఏదైనా ఒక గురు ఆశ్రమానికి వెళితే బాగుంటుంది కదా అన్నాడండి. ఇది నిజమైనటువంటి సత్సంగం. అంటే మన మనస్సు బాగా భారంతో బాధతో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? క్రోధంతో ఉన్నవాడి దగ్గరికి, లోభంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు ఆ మాటలే చెప్తాడు, ఇంకా ఆవేశాన్ని పుట్టించి మన జీవితాన్ని నాశనం చేయిస్తాడు. అందుకని ఒక సత్సంగం జరిగేటువంటి ప్రదేశం దగ్గరకు వెళ్ళాలి, ఒక మహనీయుడి దగ్గరికి వెళ్ళాలి, అమ్మను ఆరాధించేటువంటి స్థానానికి వెళ్ళాలి అని చెప్పాడండి విదల్లుడు అనేటువంటి మహానుభావుడు. ఆ వెళ్ళేటువంటి ప్రదేశం కూడా ఎలాంటిదై ఉండాలి? నిరంతరం అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేటువంటి ప్రదేశం అయి ఉండాలి, అమ్మున్నటువంటి ప్రదేశమై ఉండాలి, అమ్మ జపం చేసేవారై ఉండాలి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెడితే బాగుంటుందంటే అక్కడికి భారద్వాజుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నటువంటి గంగానది ఒడ్డు దగ్గరికి ఈ మనోరమ తన పిల్లవాడైనటువంటి సుదర్శనుని తీసుకొని చేరిపోయిందని. అక్కడికి వెళ్ళి చెప్పింది, మహాత్మా అయోధ్యని పరిపాలించేటువంటి వాడు ధ్రువసంధి నా భర్త, ఆయన వేటకు వెళ్ళి అడవిలో సింహం చేత మరణించాడు, ఇదిగో ఇలా నేను నా పిల్లాన్ని ఇలా కాపాడుకోవడానికి ఇలా వచ్చాను, మా సవతి కొడుకు ఇప్పుడు రాజు అయ్యాడు, అక్కడ ఇబ్బంది ఉండడం వల్ల ఇలా చేరానని చెప్పగానే అప్పుడు భరద్వాజుడి కళ్ళు కన్నీటితో తడిచాయి. నిజమే కదమ్మా, నువ్వు ధర్మపత్నివి, నువ్వు ప్రథమ పత్నివి, మరి నీ కొడుకే కదా రాజు కావలసింది, ఇలా ఎలా అన్యాయం జరిగిందని ఆయన బాధపడుతూ అన్నాడు, అమ్మా దైవం అమాయకుల్ని మొదట విడిచిపెట్టిన సమయానికి ఆదుకుంటాడు అని చెప్పాడండి. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, లోకంలో ఒకటి పోగానే నేను దేవుడికి ఇంత చేశాను అంత చేశాను, నాకు రావాల్సిందేదో రాలేదు, నేను పొందవలసిందేదో పొందలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ భాగవతంలో మాట చెప్తాడండి నారాయణమూర్తి వామనావతారంలో, ఎవనిని నేను అనుగ్రహింప ఎచ్చగింతు వాని అఖిల విత్తంబు నేను అపహరింతు అంటాడు భాగవతంలో. దీన్నే సంస్కృతంలో ఏం చెప్పారు వాల్మీకి మహర్షి వారు? వ్యాసుడు ఏం చెప్పాడు? యస్యానుగ్రహం ఇచ్చామి తత్వవిత్తం హరామ్యహం. ఎవని మీదైతే నా అనుగ్రహాన్ని చూపించదలిచానో వాడిని ధనం లేని వాడిని చేస్తాను, వాడి అంతా సంపదనంతా నేను ఆక్రమించేస్తాను అంటాడు. మరి అంతా ఆక్రమించి నువ్వేం చేస్తావు అని అడిగితే వాడికి రక్షణగా నేను నిలుస్తానన్నాడండి. వామనావతారంలో ఆయన చేసిన పని అదే. 3 అడుగులతో మొత్తం తీసుకెళ్ళాడు కదా,
ఒక అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశాన్ని, ఊర్ధ్వంగా ఉండే లోకాలని, మూడవ అడుగు ఎక్కడా అని చెప్తే తావులేక తన తలని చూపించాడు బలిచక్రవర్తి. అప్పుడు ఆ బలిచక్రవర్తి మీద కాలు పెడుతూ పరమాత్మ ఏమన్నాడు, నీకు ఇది దోషం కాదు, నీకు వేసేది శిక్ష కాదయ్యా బలిచక్రవర్తి, నిన్నిప్పుడు అడుగునుండేటువంటి లోకానికి పంపుతున్నాను, ఆ లోకంలో నువ్వు పరిపాలన చేద్దువు కానీ అక్కడ నీ లోకం మీదకు ఎవడూ దండెత్తకుండా నీ వాకిటికి నేను కాపలా కాస్తాను అంటాడు నారాయణుడు. ఇప్పుడు నారాయణుడు అతన్ని ఉద్ధరించాడా లేక కాలితో అతనికి దోషం ఇచ్చాడా అంటే ఆయన ఉద్ధరించాడు. అన్నీ తనవిగా చేసుకొని ఆయన కాపలా ఉన్నాడండి నారాయణమూర్తి. అలాగే దుఃఖం కలిగినప్పుడు మనం దిగులు చెందకూడదు. ఒక దుఃఖం కలిగిందంటే అర్థం ఏంటంటే మనం పాపం అనుభవించవలసిన కర్మ తొలగిపోతోంది అని అర్థం అండి. ఎక్కడైనా మనకు దుఃఖం వచ్చిందంటే అర్థం ఏమిటి, మనం అనుభవించవలసిన చేసిన పాపానికి కర్మ ఈ దుఃఖ రూపంలో పోతోంది సుమా అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఒళ్ళు తెలియని సుఖం వచ్చిందనుకోండి, మన పుణ్యం ఖర్చు అయిపోతుందని అనుకోవాలి. బాగా ఒళ్ళు తెలియనంత సుఖం వచ్చేసింది అనుకోండి, ఆ సుఖంలో ఏమొస్తుంది, మనకుండే పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఎక్కడైనా దుఃఖం వచ్చిందంటే ఆనందపడాలట, సుఖం వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పడాలట. ఇప్పుడు చూడండి, మనకి బ్యాంకులో ఖాతాలో డబ్బులు అయిపోతూ ఉంటే దిగులు వస్తుందా రాదా? బ్యాంకు ఖాతాలో డబ్బులు అయిపోతూ ఉంటే ఏమొస్తుంది, దిగులు వస్తుందండి. అలాగే మనకు సుఖం వస్తుందంటే మనకు బాధ రావాలి, అయ్యో నా పుణ్యమంతా ఖర్చు అయిపోతుంది, ఇంకా ఏ దుఃఖాలు నాకు రాబోతున్నాయో అని మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. అందుకనే కుంతీదేవి భాగవతంలో నాకు ఎప్పుడూ కష్టాలే ఇస్తూ ఉండి స్వామి అని కోరుకుంది. ఎందుకని, కష్టం వస్తే మంత్రం గుర్తొస్తుంది, మంత్రం మననం చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది, దైవానుగ్రహం కలిగితే మనకు ఉన్నటువంటి కష్టాలు వేపాటివి చెప్పండి. అందువల్ల కష్టాలలో జపం చేస్తే, కష్టాలలో భగవంతుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అది ఇంకా ఫలితం పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని భగవంతుని దూరం చేసే సుఖాల కంటే నిరంతరం భగవంతుని గుర్తుకు తెచ్చే దుఃఖమే నాకు మేలు అని చెప్తుందన్నమాట ఆవిడ. అలాగే ఈవిడతో చెప్తున్నాడు భరద్వాజ మహర్షి, అమ్మా దుఃఖపడకమ్మా, నీ విషయం చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. మీకు ప్రతికూలకంగా ఉన్నటువంటి దైవం ఏదో ఒకనాటికి అనుకూల పడతాడని నాకు అనిపిస్తోంది. ఇదిగో నేను ఆరాధించేటువంటి అమ్మ సాక్షిగా చెప్తున్నాను, నీకుండేటువంటి దుఃఖాలన్నీ తీరిపోతాయమ్మా, నీ కుమారుడే రాజు అవుతాడు, నిస్సంకోచంగా నువ్వు ఈ ఆశ్రమంలో ఉండొచ్చు అని చెప్పాడు ఆయన, అభయం ఇచ్చాడు. అలాగే ఇంకో మాట అన్నాడు, అదిగో మా పన్నశాల, అదిగో అక్కడ ఆకులు ఇల్లుంది చూసావా, ఆ ఆకులింటిలోనే నువ్వు నివాసం ఉండు అని చెప్పగానే వెంటనే మనోరమ ధైర్యం తెచ్చుకొని తన సైరంధ్రి స్వతస్సుమ మంత్రులతో ఆ పన్నశాలలో సుఖంగా ఆవిడ జీవనం సాగిస్తుంటే ఈ యుధాజిత్ అనేటువంటి వాడు పట్టణానికి వచ్చాడు. మంచి ముహూర్తాన మనవడికి శత్రుజిత్తుకి పట్టాభిషేకం చేయించి గద్దెనెక్కించాడు. ఎవరు, ఈ లీలావతి తండ్రి ఎవరైతే యుధాజిత్ అనేటువంటి ఆయన ఉన్నాడో ఆయన వచ్చాడు, ఈ పట్టణానికి తన మనవడిని పట్టాభిషిక్తుని చేశాడు. సరే, ఇక్కడ మనవడికి పట్టాభిషేకం చేసిన తర్వాత ఇక ఆయన అన్ని బాధ్యతలు అప్పచెప్పి ఆయన రాజ్య పరిపాలన ఇలా చేయాలి, ఇలా చూసుకోవాలని మనవడికి బాధ్యతలు అప్పచెప్పి తాను తిరిగి ప్రయాణం అయిపోతున్న సమయంలో ఆయనకు ఒక మాట చెవిన పడిందండి. ఏమిటా మాట, రాజ్యంలో నుంచి పారిపోయి బిడ్డతో సహా వచ్చినటువంటి మనోరమ, ఆవిడ కుమారుడైనటువంటి సుదర్శనుడు, వీళ్ళిద్దరూ కూడా భరద్వాజాశ్రమంలో ఉన్నారు అని తెలిసిందండి. ఎవరికి, ఈ యుధాజిత్ అనేటువంటి వాడికి. వెంటనే ఆయన అనుకున్నాడు, అగ్నిశేషం ఉండకూడదు, శత్రుశేషం ఉండకూడదు, రుణశేషం ఉండకూడదు. ఎందుకంటే ఈ రుణాలు చాలా ప్రమాదకరం. అప్పు ఉందనుకోండి, తీర్చవలసిన అప్పు ఇంకా మిగిలి ఉందనుకోండి, అది మనకి ఇంకా వడ్డీతో సహా పెరిగిపోతూ ఓనాటికి మన ఆస్తులన్నీ హరించుకుపోతాయే కానీ అప్పు అలాగే మిగిలి ఉంటుంది. కాబట్టి రుణశేషం ఉండకూడదు. ఒకవేళ అగ్నిశేషం మిగిలిందనుకోండి, ఏది ఆర్పకుండా వదిలేసిన అగ్ని, అది కూడా కొంతకాలానికి బాగా పెరిగిపోయి ఉన్నదాన్నే భస్మం చేసేంత స్థితిలోకి వెళ్ళిపోతుంది. అలాగే శత్రుశేషం మిగిలిందనుకోండి, అది కూడా వెనకాతల బలగాన్ని సమకూర్చుకొని అదను చూచుకొని మనం ఏమరపాటుగా ఉన్న సమయంలో శత్రువులందరూ మూకుమ్మడిగా దాడి చేసి మనల్ని చంపేస్తారు. కాబట్టి శత్రుశేషం ఉండకూడదు, అగ్నిశేషం ఉండకూడదు, రుణశేషం ఉండకూడదు. ఇప్పుడు మనకు శత్రువు ఎవరు, ఈ సుదర్శనుడు, అతని తల్లైన మనోరమ. కాబట్టి వీళ్ళు భరద్వాశ్రమంలో తలదాచుకుంటున్నారు గనక ఎలాగైనా సుదర్శనుడిని చంపాలి అని అనుకున్నాడని. దుర్మార్గుడమైనటువంటి లక్షణం ఎలా ఉంటుందంటే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి,
ప్రపంచంలో ప్రతివారు నీకు వ్యతిరేకం కావచ్చుగాక, కానీ భగవంతుడు ఒక్కడు నీకు అనుకూలమయ్యాడనుకోండి, ఇంతమంది ప్రతికూలురు కూడా ఏం చేయలేరు. అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నీకు అనుకూలము కావచ్చుగాక, కానీ భగవంతుడు ఒక్కడు ప్రతికూలుడయ్యాడనుకోండి, నీ ప్రపంచంలో ఎంతమంది వచ్చినా నిన్ను రక్షించలేరు. దీనికి ఉదాహరణ కౌరవులు, పాండవులు. పాండవులకి పరమాత్మ సానుకూలంగా ఉన్నాడు. అయితే సైన్యం ఎంతమంది ఉన్నారు? 7 అక్షీణుల సైన్యమే పాండవులకు ఉంది. మరి కౌరవులకు 11 అక్షీణుల సైన్యం ఉంది, ప్రపంచమంతా అండగా ఉంది, మేమందరం నీ ప్రక్కన ఉన్నామని చెప్పారు కౌరవులకి. ఇప్పుడు బయట ఉండే ప్రపంచం సానుకూలంగా ఉన్నదేమో కౌరవులకి, పరమాత్మ సానుకూలంగా ఉన్నదేమో పాండవులకి. బలగం కూడా పాండవుల కంటే కౌరవులకే ఎక్కువగా ఉంది. కానీ పరమాత్మ నిర్ణయం ఎలా ఉంది? నాయనా, ప్రపంచమంతా నీ ప్రక్కన లేకపోవచ్చు, కానీ నేనొక్కడిని నీ ప్రక్కన ఉన్నానంటే మొత్తం నీదే అవుతుంది సుమా అని పరమాత్మ అర్జునుడి ప్రక్కన నిలబడి అప్పటికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు పరమాత్మ దగ్గరుండి చేశాడు. వాళ్ళు విడిచిన బాణాల్లో ఉండే ప్రతి శక్తిని తన కాలి కింద అదిమి పట్టి అర్జునుడి ప్రాణానికి తన ప్రాణాన్ని ఎదురుగా నిలిపి కాపాడుకున్నాడు ఆయన. అంటే అర్థమేమిటి? భగవంతుడు ఒక్కడు నీకు అనుకూలంగా ఉంటే ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకమైన నిన్నెవరూ ఏం చేయలేరు. కాబట్టి ఇక్కడ భగవంతుడి అనుకూలత చాలా ముఖ్యం. ఇంకోటి ఏమిటి? సత్పురుషుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు కూడా ముఖ్యం. మహాత్ములు నిర్ణయం చేస్తే దైవం కూడా అనుకూలిస్తుందండి. మనకి మృకండు మరుద్వతి కథ తెలుసు కదా, మార్కండేయ మహర్షుల వారి చరిత్ర. ఆ చరిత్రలో మరుద్వతి మృకండులకి 16 ఏళ్ళు ఆయుష్ కలిగిన మార్కండేయులు వారు పుట్టారు. ఆయన ఎవరు? సర్వశాస్త్ర పారంగతుడు, శివపూజ దురంధరుడు, నిత్య శివ కైంకర్యాపరుడు. అలాంటి మహానుభావుడు పిల్లాడు 16 ఏళ్ళు మాత్రమే ఆయుష్ కలిగిన వాడు పుట్టాడు. మరి మరుద్వతి మృకండుల వారు ఏం చేసేవారు? ఆయన ప్రతి పుట్టినరోజుకి మహాత్ముల్ని పిలిపించి ఆశీర్వచనం చేయించేవారు. అయ్యా, మా పిల్లాడిని ఆశీర్వదించండి మహాత్ములారా అంటే వాళ్ళేమనేవాళ్ళు? దీర్ఘాయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయుత్ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని అనేవాళ్ళు. ఈ మాటలు విని మరుద్వతి మృకండులు ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఏంటయ్యా, మా పిల్లాడిని 100 ఏళ్ళు జీవించమంటున్నారే, మీ మాటలు సత్యమైతే బాగుండు కదా, కానీ మా పిల్లాడికి 16 ఏళ్లే కదా ఆయుష్ ఉందని బాధపడుతూ ఉంటే ఆఖరికి ఇంతమంది మహాత్ముల ఆశీస్సులు ఆ పిల్లాడికి ఎలా మారాయి? చిరంజీవిగా ఉండేలాగా మారాయి. అక్కడ సాక్షాత్తు పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలిగింది. పరమశివుడి అనుగ్రహం కలగడానికి కారణం ఏంటి? మహాత్ముల యొక్క వాక్కు. మహాత్ముల ఒక్క వాక్కును అనుసరించే పరమాత్మ నిర్ణయం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి సజ్జన సాంగత్యము, సత్పురుషుల యొక్క సహవాసం అనేటువంటిది భగవంతుని మరింత దగ్గర చేస్తోంది మనకి. కాబట్టి ఏదైనా లోకంలో కోల్పోవచ్చుగాక. ఇక్కడ చూడండి, మనోరమ భార్యని కోల్పోయింది, తన తండ్రిని కోల్పోయింది, కొడుకు రావలసిన రాజ్యాన్ని కోల్పోయింది, వెంట వచ్చే వైభవాన్ని కోల్పోయింది. ఇన్ని కోల్పోయిన ఆవిడ పొందిందేమిటి అంటే భారద్వాజ మహర్షి యొక్క సాంగత్యం, సత్పురుషుల యొక్క సహవాసం, సత్సంగం యొక్క గొప్పదనం. ఇవన్నీ ఆవిడకి తోడుగా నిలిచాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వేసేటువంటి ఎత్తులు కూడా ఆవిడ ముందు పనిచేయకుండా పోయాయి. ఎప్పుడైతే ఈయన యుధాజిత్తు ఆ మాట అనుకున్నాడో భరద్వాజాశ్రమంలో, ఇక వీళ్ళని ఇక్కడ ఉంచడం ప్రమాదం, నా మనవడికి ఎప్పుడైనా ఇతడి వల్ల ప్రమాదం జరుగుతోంది, ఒకవేళ ఈ సుదర్శనుడు వెళ్ళి రాజ్యంలో నిలబడితే అప్పుడు ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ సుదర్శనుడిని రాజు చేస్తారు, మళ్ళీ మా మనవడు ఆకులు అలములు తింటూ అడవులకు వెళ్లాల్సిన గతి పడుతోంది కనుక ఇక్కడే వీళ్ళని తుదముట్టిద్దామనే ఉద్దేశంతో చిత్రకూట ప్రాంతానికి వెళ్ళాడండి యుధాజిత్తు. చిత్రకూట ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతమంది బలుడు అనే పేరు కలిగిన వాళ్ళు, నాయకులు అనేటువంటి వాళ్ళని కలుసుకొని, అయ్యా మనమందరం కలిసి ఒక పని చేయాలి, ఇప్పుడు మనకి శత్రువులుగా ఎవరున్నారో, ఎవరు? అదిగో ఆ మనోరమ, ఆవిడ కుమారుడు సుదర్శనుడు, వీళ్ళు భరద్వాజ ఆశ్రమంలో ఉంటున్నారు, మనకు శత్రుశేషం ఉండకూడదు గనక వాళ్ళని ఆశ్రమంలోనే తుదముట్టిచ్చేద్దాం అని అంటే వాళ్ళన్నారు, మన బలంతో పాటుగా ఇంకొంతమందిని కూడా కలుపుకుంటే బాగుంటుంది అనగానే శృంగిబేరపురం బయలుదేరి అక్కడ దుర్దర్శుడు అనేటువంటి వాడిని కలుసుకొని ఈ బలుడు, దుర్దర్శుడు, యుధాజిత్తు వీళ్ళందరూ కలిసి ఈ ముని ప్రాంతంలో భరద్వాజ మహర్షి ఆశ్రమ ప్రాంతం మీదకి దండెత్తాలని ప్రయత్నం చేశారు. అయితే యుధాజిత్తు ఇటుగా వెళ్ళాడని గమనించిన మనోరమ పిల్లాడిని మునీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిందండి, భరద్వాజ మహాముని దగ్గరికి తీసుకెళ్ళింది. స్వామి, ఇంక నాకెవ్వరూ దిక్కులేరు,
భర్త వెళ్ళిపోయాడు, తండ్రి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీడిని ఎదురుగా చూసుకొని కన్న కొడుకుని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. అమ్మవారిని ఆరాధిస్తున్న మీ చెంత చేరి ఇప్పటి వరకు నిర్భయంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మా ప్రాణాలకే ముప్పొచ్చింది. యుధాజిత్తు వచ్చాడని ఎవరెవరినో కలిసి మా మీద దండయాత్ర చేసి మమ్మల్ని చంపాలనుకుంటున్నాడని తెలుస్తోంది. కాబట్టి ఏకాకిగా ఉన్నటువంటి మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? విష్ణువంతుడి వాడు వామనావతారంలో ఎలా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు ఆక్రమించారో అలాగే ఇక్కడ కూడా మా మీదకు పెద్ద ఉపద్రవం రాబోతోంది. ఈ ఉపద్రవానికి ఎక్కడ రక్షణ ఉంటుంది అని ఆవిడ భరద్వాజ మహర్షి పాదాలు పట్టుకొని ఏడుస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, నేను అమ్మని ఆరాధించినటువంటి తపశ్శక్తితో, అమ్మని పూజించినటువంటి మహా తపస్సుతో నీకు ఒక మాట చెప్తున్నాను, విను. ఇదిగో ఇక్కడ రక్షణ అనేటువంటిది లోకంలో ఎవరు చేయలేరు. లోకంలో విచిత్రం ఏమిటంటే రక్షకులు లేని వారల రక్షించేదననుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపు మనుచు ఒక నరున్ అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్. ఏం చెప్పారంటే, అమ్మా, కాపాడేది లోకంలో ఉండే మానవులు కాదమ్మా, అందరినీ కాపాడేది ఆ పరాశక్తి. లోకంలో అందరూ నిమిత్త మాత్రులే. ఏమండి, ఎవరికి వాళ్ళు నేను ఆ పని చేయగలను అంటే ఒకసారి మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే మన ధనం చాలా గొప్పగా ఉంది మన దగ్గర, కానీ మన పూర్వీకులలో ఎవరినైనా మరణం నుంచి తప్పించగలిగిందా? మన తెలివితేటలు చాలా గొప్పవే, కానీ మృత్యువుని తప్పించుకునేంత తెలివితేటలు ఎవరైనా చేయగలిగి ఉన్నారా? లోకంలో ఎంత బలమున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సంపద ఉన్నా ఈ భగవద్ నిర్ణయానికి ఎదురు తిరగడం అనేటువంటిది ఎవరికీ చేత కాలేదు. లోకంలో ప్రతి వాడు ఆ నిర్ణయం ప్రకారం, శాసనం ప్రకారం నడుస్తూ ఉండాల్సిందే. అయితే నువ్వు నిర్భయంగా ఉండమ్మా, నీకు అభయం ఇవ్వడానికి నేనెవరిని? ఆ అమ్మ అభయం ఇస్తోంది నీకు. అందరికీ ఆదిపరాశక్తి, ఆ దేవదేవి, లలితాంబిక, పరాభట్టారిక, రాజరాజేశ్వరి, ఆ మహాతల్లి, మహాలక్ష్మి స్వరూపిణి, మహాకాళీ స్వరూపిణి, మహిషాసుర మర్దిని అయినటువంటి అమ్మ ఉన్నదే, ఆ అమ్మ నీకు అండగా ఉంటుందమ్మా, నువ్వేం భయపడకు, నిర్భయంగా ఉండని ఆ భరద్వాజుడు ధైర్యం చెప్పి ఆ పర్ణశాలలోకి అలాగ పంపించేసి వాళ్ళని ఈ సైన్యంతో వస్తున్నటువంటి యుధాజిత్తు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, ఎందుకు వచ్చావు? నా ఆశ్రమంలో నీకు ఆయుధాలతో ఏం పని? చూడండి, ఇక్కడ ఒక ధర్మం చెప్పారు. ఎక్కడైనా ఆయుధం అవసరం, కానీ ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు, మహాత్ముల సన్నిధానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయుధాలతో వెళ్ళకూడదు. ఆయుధాలతో వెళ్ళాము అంటే అర్థం ఏమిటి? నాకు వెనకాతల భయం ఉన్నది అని అర్థం. భయం తొలగింపజేసే భగవత్ సన్నిధానానికే ఆయుధాలతో వెళ్ళామంటే ఇక్కడ మన ధైర్యానికి, మనం నమ్మినటువంటి భగవంతుడి యొక్క శక్తికి మనం ఎంత విలువిస్తున్నాం చెప్పండి. కాబట్టి ఆయుధాలతో ఆశ్రమంలోకి వచ్చావు, కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, నేను మనోరమని తీసుకెళ్ళడానికి వచ్చాను అని నక్క వినయాలు చూపించాడు. చేతులు కట్టుకొని భరద్వాజ మహర్షుల వారితో నేను మనోరమను తీసుకెళ్ళడానికి వచ్చానన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, రాజా, పతిని తండ్రిని కోల్పోయింది, ఒక్కగానొక్క కొడుకుని నమ్మి మా ఆశ్రమానికి వచ్చి శరణ వేడుకున్నదే, అటువంటి ఆవిడ్ని నీ చేతనే, నీతోటి నేను ఎలా పంపగలను? ఒకవేళ నీ దగ్గరే రక్షణ గనక ఉన్నట్లయితే ఆ కుమారుడితో అక్కడే ఉండేది కదా ఆవిడే, ఎక్కడి దాకా ఎందుకు వస్తుంది? నీ దగ్గర ఏదో ప్రమాదం ఉందనే కదా ఆవిడ ఇక్కడి దాకా వచ్చింది అని ఇలా ధర్మంగా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, ఇదిగో ధర్మపన్నాలు మాట్లాడుతున్నావు భరద్వాజ, మంచిగా అప్పగించావా మంచిది, లేదా బలాత్కారంగా ఆవిడ తీసుకుపోతానన్నాడండి యుధాజిత్తు. వెంటనే ఏమిటయా నువ్వు మాట్లాడేది? ఆవు కోసం ఎదిరించిన వశిష్ఠుడితో పోరాడిన విశ్వామిత్రుడి గతి ఏమైందో నీకు తెలియదా? నువ్వేం చేస్తున్నావు? బ్రాహ్మణ బలంతో ఎదురుగా నిలబడ్డావు, బ్రాహ్మణ బలాన్ని ఎదిరించాలని నిలబడ్డావు. లోకంలో అన్నింటికంటే గొప్ప బలం ఏమిటంటే బ్రాహ్మణ బలం అండి. బ్రాహ్మణ బలము అంటే బ్రహ్మజ్ఞానముతో కూడిన వ్యక్తి పొందినటువంటి బలం అని ఎక్కడ అర్థం. చూడండి, మనకి రామాయణంలో వశిష్ఠుడు, హోమధేనువు, విశ్వామిత్రుడి కథ వస్తోంది. విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు? ఆయన అడవుల్లో తన సైన్యంతో పాటు వచ్చిన సమయంలో ఆ విశ్వామిత్రుల వారు వశిష్ఠుడి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వెడితే అప్పటికి భోజన సమయం కాగానే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ భోజన సమయానికి కనుక వస్తే అన్నం పెట్టడం ప్రతి ఆశ్రమ ధర్మం. అది బ్రహ్మచర్యమా, గృహస్థ, వానప్రస్థమా, సన్యాసమా, ఈ ఆశ్రమ భేదాలు భోజనానికి లేవండి. ఎవరొచ్చినా కానీ అన్నం తినమనడం, ఆ అన్నం సమయానికి వస్తే భోజనం పెట్టడం అనేటువంటి సాంప్రదాయం.
దాంతో వశిష్ఠుల వారు ఏమన్నారు, విశ్వామిత్ర అకాలం అవుతోంది, భోజనం సమయానికి వచ్చారు కదా, చక్కగా భోంచేసి వెళ్ళండి అన్నాడు ఆయన. విశ్వామిత్రుడు అన్నాడు, నా సైన్యం బోలెడు అంతమంది ఉన్నారండి, వాళ్ళు రకరకాలైన ఆహారాలు స్వీకరిస్తారు, మీది చూడబోతే ఆశ్రమ ప్రాంతం, అడవి ప్రాంతం, ఈ అడవి ప్రాంతంలో భోజనం ఎలా వస్తోంది ఇంతమందికి అన్నాడు విశ్వామిత్రుల వారు. దానికి వశిష్ఠుల వారు ఏమన్నారు, మీకు ఎందుకయ్యా, నా దగ్గర హోమధేను ఉన్నది, శబల దాని పేరు, ఆ శబల దగ్గరికి పెడతాను, కావలసిన ఆహారం ఇమ్మని అడుగుతాను, ఆవిడ అనుగ్రహిస్తుంది, మీ అందరికి అన్నము నేను పెట్టగలను, మీ అందరికీ భోజనాన్ని నేను పెట్టగలను అన్నాడు వశిష్ఠుల వారు. దాంతో హోమధేను వేడుకున్నాడు, అన్ని పదార్థాలన్నీ అందులో నుంచి వస్తూ ఉన్నాయి. విశ్వామిత్రుడికి ఆ హోమధేనువు మీద కన్ను పడింది. వెంటనే విశ్వామిత్రుల వారు అన్నం తిన్న తర్వాత వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నాడు, వశిష్ఠ ఇంత గొప్పదైనటువంటి హోమధేనువు నీ దగ్గర ఉంటే ఏం బాగుంటుంది, నువ్వు పైగా సన్యాసివి కదా. అంటే సన్యాసి అంటే గృహస్థుగా ఉన్నప్పటికీ కూడా ఈ సన్యాస ధర్మంలో ఉంటూ ఒక పర్ణశాలలో కుటీరంలో జీవనం కొనసాగించేవాడివి కదా, నీకు దీంతో పనేముంది, అది నా దగ్గరకు వస్తే అది ఇంకా శోభిస్తుంది, కాబట్టి ఆ హోమధేనువు నిమ్మని అడిగాడు ఆయన. ఇది ఎలా ఉంది అంటే, ఏదో మర్యాద కోసం ఇంటికి పిలిచి వెండి పళ్ళెంలో అన్నం పెడితే ఆ పళ్ళెం నేను తీసుకుంటాను అన్నట్టు ఉందన్నమాట. ఎవరిది, వశిష్ఠుల వారి దగ్గర విశ్వామిత్రుల వారు చేసినటువంటి పని. ఆయన అన్నాడు, ఇది నాకు తప ఫలితంగా వచ్చిన హోమధేనువయ్యా, దీన్ని ఇవ్వడానికి నేను అంగీకరించనంటే అప్పుడు విశ్వామిత్రుడు తన సైన్యాన్ని పంపించాడు, మీరు బలవంతాన హోమధేనువుని తీసుకురండి అని. దాంతో హోమధేనువుని బంధించుకు తీసుకువెడుతున్న వాళ్ళ పట్టుని విడిపించుకొని వశిష్ఠుల వారి దగ్గరకు వచ్చి ఏడుస్తూ నిలబడింది శబల. ఓ మాట అన్నది, వశిష్ఠ ఇంత గడ్డి పెట్టలేక నన్ను వాళ్ళ వెంట పంపుతున్నావా, వాడు చూడు నన్ను ఎలా బంధించి తీసుకెడుతున్నారో, నీ కుమార్తె లాంటి దాన్ని కదా, నా బాధ నీకు అవగతం కావడం లేదా, ఏం నీ కోపం రావడం లేదా, ఓ శాపం ఇస్తే వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోతారు కదా, ఏమలా మిన్నకుండిపోయావు అని అడిగింది శబల. దానికి వశిష్ఠుల వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. శబల, వాళ్ళకు శాపం ఇవ్వలేక కాదు, నాకు కోపం రాక కాదు, కానీ ఇప్పుడే వాడికి అన్నం పెట్టి సుఖంగా ఉండు నాయనా అని దీవించాను, ఆ దీవెనకు మారుగా వాడిని శపించలేక మిన్నకుండిపోయాను, నీ రక్షణ నీవే చేసుకోమన్నాడు వశిష్ఠుల వారు. దాంతో ఆ గోమాత చేసిన అంబారావంలో నుంచి కొంతమంది సైన్యం పుట్టారు, ఆవిడ వెనకాతలో ఉండే పొదుగులో నుంచి కొంతమంది పుట్టారు, ఆవిడ గోమయం విసర్జించే ప్రదేశం నుంచి ఇంకొంతమంది సైన్యం పుట్టారు, ఆవిడ రోమాల్లో నుంచి ఇంకొంతమంది సైన్యం పుట్టారు, ఆవిడ కొమ్ములలో నుంచి ఇంకొంతమంది సైన్యం పుట్టారు, ఆవిడ గంగడోలలో నుంచి ఇంకొంతమంది సైన్యం పుట్టారు. ఇలాగా అన్ని రూపాలలో ఆవిడకున్నటువంటి అన్ని అవయవాలలో అంతమంది సైన్యం వచ్చి విశ్వామిత్రుడు సైన్యాన్ని తుత్తునీయలు చేసి విశ్వామిత్రుల వారికి దుఃఖం కలిగించారు. వెంటనే ఆ హోమధేనువుని అక్కడ విడిచేసి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన విశ్వామిత్రుడు ఈశ్వరుడు గురించి తపస్చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా అని అడిగాడు విశ్వామిత్రుడిని. నాకు సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలు నీ అనుగ్రహం చేత నాకు కరతలామలకం కావాలి. అంటే ఎవరి దగ్గర నేర్చుకోకుండానే బ్రహ్మాస్త్ర ప్రయోగం రావాలి, వాయువ్యాస్త్రం ప్రయోగం రావాలి, ఆగ్నేయాస్త్రం ప్రయోగం రావాలి. ప్రతి బాణము ఎలాగైతే మంత్రించి విడిస్తే అది అసంఖ్యాకంగా బయలుదేరి వెడితే శత్రుముఖల్ని చెండాడుతుందో అలాంటి అవకాశం కలిగించేటువంటి శక్తి నాకు కావాలి అని విశ్వామిత్రుడు కోరుకున్నాడు. దానికి ఈశ్వరుడు ఏమన్నాడంటే ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఆయాచితంగా ఇంత విద్య వస్తోంది కాబట్టి విశ్వామిత్ర ఎలా ప్రయోగించాలో తెలుసుకొని ప్రయోగించు అన్నాడండి ఈశ్వరుడు. లోకంలో ఆయాచితంగా వచ్చింది ఏది కూడా దాని విలువ మనకు తెలియదు, బాగా కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. ఇన్ని అస్త్రాలు వచ్చాయి కదా నీ చేతికి, నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించు అన్నాడు. వెంటనే అలాగే అని తలూపాడు, అస్త్రశస్త్రాలన్నీ పుచ్చుకున్నాడు. ఈ ధనస్సును తీసుకొని వశిష్ఠుడి ఆశ్రమానికి ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠ ఇప్పుడు రావయ్యా, ఆ రోజున హోమధేనువులో నుంచి సైన్యాన్ని పుట్టించి నా సైన్యాన్ని తుత్తునీయలు చేయడం కాదు నిజమైనటువంటి వీరత్వం అంటే, ఇప్పుడు నేను ఒక్కడిని నిలబడ్డాను, పంపించు, ఎంతమంది సైన్యాన్ని పంపిస్తావు అన్నాడు విశ్వామిత్రుడు. దానికి వశిష్ఠుల వారు తన యోగదండాన్ని పట్టుకొచ్చాడండి. అయ్యా నీ దగ్గర ధనస్సు ఉంటే నా దగ్గర ఉన్నది యోగదండం, నువ్వు ప్రయోగించేది బాణాలు ఇవైతే నా దగ్గర ఉండేది సహనము ఓర్పు, ఇవే నా దగ్గర ఉన్నాయి, కాబట్టి ఎన్ని బాణాలు ప్రయోగిస్తావో ప్రయోగించు, నేను ఇలాగే నిలబడతానన్నాడు వశిష్ఠుల వారు. దాంతో విశ్వామిత్రుడు ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటే వేసిన ఆయుధాలన్నీ
వశిష్ఠుల వారి యోగదండంలో లయమైపోతున్నాయి. ఆఖరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రం కూడా యోగదండంలో లయమైపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు ఏమనుకున్నాడు? దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వస్త్రాణి నిహాతిమే. అయ్యో, ఎంత పొరపాటు పనిచేశాను. అసలు కావలసింది క్షత్రియ బలం కాదు, బ్రాహ్మణ బలం. కాబట్టి బ్రాహ్మణ బలం ముందర ఏ బలమైనా సరే దిగదుడిపే అవుతోంది కనుక సంపాదించుకోవలసింది బ్రహ్మత్వాన్ని అని ప్రయత్నం చేసి అప్పుడు క్షత్రియుడిగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు తన సాధన ద్వారా బ్రహ్మర్షి పదవిని పొందగలిగాడు. ఈ కథ చెప్పాడండి. అక్కడికి వచ్చిన యుధాజిత్తుతో భారద్వాజ మహర్షుల వారు చెప్పారు, బ్రహ్మబలం అంటే ఏమనుకుంటున్నావు? ఒక బ్రహ్మజ్ఞానికి కోపం వస్తే అది ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసునా? మనకు భాగవతంలో కూడా వేణుడి చరిత్ర వస్తుందండి. భాగవతంలో వేణుడి చరిత్ర. ఆ వేణుడి దగ్గరికి వెళ్ళారు బ్రాహ్మణులు అందరూ. వేణుడు ఏమంటున్నాడు? నేనే రాజుని, నన్నే పూజించండి, నేను తప్ప ఇంకెవరు దైవం లేరు అని ఇలా మాట్లాడుతుంటే యజ్ఞయాగాది క్రతువులు కూడా జరపనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటే హోమద్రవ్యంలో సమర్పించేటువంటి హవిస్సు కూడా తనకే చెందాలంటుంటే ఆఖరకు యజ్ఞఫల సమర్పణ కూడా తన పేరిటే జరగాలని వేణుడు పట్టుబడుతుంటే ఆ వేణుడి దగ్గరకు బ్రాహ్మణులు వెళ్ళారు. వెళ్ళి, ఎంత పొరపాటు పనిచేస్తున్నావయ్యా, ఇవి దేవతలకు సంబంధించినవి, అవి వారికే చెందాలి, ఇలా నువ్వు ఎదురుగా ఉండి నాకు కావాలనడం అది అధర్మం అవుతుందంటే వెంటనే వాళ్ళు అన్నారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసునా అని ఒక అనకూడని మాట అన్నాడండి ఆయన. ఏ మాట అన్నాడు? ఒక స్త్రీమూర్తి కట్టుకున్న భర్తను వదిలేసి పరపురుషుడి మీద దృష్టి ఎలా పెడుతుందో అలాగే మీరు కూడా రాజునైనటువంటి నన్ను వదిలేసి ఎవరో విష్ణువు, ఎవరో నారాయణుడు, ఇంకెవరో దైవం అంటున్నారే, ఒక భార్య ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా ఒక వేశ్యలాగా మీరు ప్రవర్తిస్తున్నారు అని ఒక అనకూడని మాట బ్రహ్మజ్ఞానుల్ని అన్నాడండి. ఎవరు? వేణుడు. ఆ వేణుడు అనగానే ఈ మహాత్ములు అనుకున్నారు, మంచి వాళ్ళకి మంచి చెప్పాలి, చెడ్డవాళ్ళనైనా మంచిగా మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ మూర్ఖుల్ని మాత్రం మంచి మార్గంలో ఎన్ని జన్మలెత్తినా కానీ పెట్టలేము, మూర్ఖుల మనస్సు రంజింపజేయలేమన్నారండి. మనకు మహాత్ములు కూడా చెప్పారు, తివిరి ఇసుగంబున తైలంబు తీయవచ్చు, ఏమండి, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మృగతృష్ణ నీరు త్రాగవచ్చు, కానీ మూర్ఖుల మనసు రంజింప చేయలేము అని చెప్తారు మహాత్ములు నీతి శతకాల్లో చెప్పే మాట. అందుకని మూర్ఖులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖుల మనస్సుకి ఎప్పుడు కూడా వాళ్ళకి పదిచ్చి వదిలించుకోవాలండి. ఎవడైనా మూర్ఖుడు మనకు తారసపడ్డాడు అనుకో, బాబు నీవే గొప్పవాడివి, నీవే నాకంటే విద్వత్తు కలిగిన వాడివి, నువ్వు మహాజ్ఞానివి బాబు, నీకో నమస్కారం అని వదిలేయాలి. అంతేగాని వారితో వాదన పెట్టుకుంటే మన సమయం చెడిపోతుంది, మనం భగవంతుని ఆరాధించుకునే సమయం దెబ్బతింటుంది, మన సాధన దెబ్బతింటుంది. అలాంటి మూర్ఖులతో వాదించే బదులుగా ఏ భగవద్గీత శ్లోకమో, ఏ దేవి భాగవతంలో ఒక శ్లోకమో, లేకపోతే ఇంకోటి దానిలో ఇంకోటో చదువుకోవచ్చండి. కాబట్టి మూర్ఖులను మాత్రం మనం కదిలించకూడదు. అందుకని అలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నామన్నారండి ఎవరు? భరద్వాజ మహర్షుల వారు. ఇలా చెప్పి ఇంకో మాట అన్నాడు, ఘోర తపస్సు చేసినటువంటి ఋషి మహర్షి బ్రహ్మర్షి అయ్యాడు. అలాగా బ్రహ్మత్వం అనేటువంటిది అంత గొప్పది. ఇప్పుడు నువ్వు ఇన్ని రకాల ఆయుధాలు ఉన్నా కానీ ఒక బ్రహ్మజ్ఞాని యొక్క కంటి మంటకి అవన్నీ భస్మమైపోతాయి. ఎలాగైతే ఆ బ్రాహ్మణులు ఈ దుర్మార్గుడికి మంచి చెప్పడానికి వచ్చి మేము ఇతడి చేత వేశ్య అని పిలిపించుకునేంత అధమస్థితిలోకి వెళ్ళిపోయామా, ఎందుకు ఇలాంటి పని చేశామని వాళ్ళు ఒక వేడి నిట్టూర్పు విడిచారండి. వేడి నిట్టూర్పు అంటే అర్థం ఏంటి? అని ఒక శబ్దం. ఇప్పుడు ఎక్కడైనా ఒక వాడికి మంచి చెప్పాలని ప్రయత్నం చేస్తే వాడు ఎప్పటికీ వినలేదనుకోండి, ఏం చేస్తారు మహాత్ములు? అయితే నీ పని నువ్వు చెయ్యి అంటారు. అంటే ఆ అనేటువంటి ఆ ముక్కు నుంచి వచ్చినటువంటి వేడి గాలి దెబ్బకు వేరుడు చచ్చిపోయాడు. ఎక్కడ? భాగవతంలో. అంటే మహాత్ముల యొక్క ఒక నిట్టూర్పు, వాళ్ళ ఉపదేశం వినకుండా పెడదారి పట్టినటువంటి మన బుద్ధిని చూచి వాళ్ళు విడిచిన నిట్టూర్పుకి మన జీవితాలు భస్మమైపోతాయి. అందువల్ల బ్రాహ్మణుల కోపం, బ్రహ్మజ్ఞానుల కోపం నీకు తెలియకుండా ఉన్నదయ్యా యుధాజిత్తు. నా ఆశ్రయాన్ని పొంది అమ్మ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళని నువ్వు ఇలా తక్కువగా మాట్లాడతావా? ఇక్కడికి వచ్చి కూడా ఆయుధంతో ప్రవేశిస్తావా? వాళ్ళని చంపాలని చూస్తావా? ఇది తప్పు. దైవ సంకల్పాన్ని ఎవరూ తప్పించలేరు. ఎందుకంటే దైవం తలుచుకుంటే
పిల్లి పులి అవుతుంది, మహిషం మత్తగజం అవుతుంది, గడ్డి బ్రహ్మాస్త్రం అవుతుంది అని చెప్పారండి. ఇది ఎప్పుడు దైవానుగ్రహం గనక కలిగి ఉంటే. దైవానుగ్రహం కలిగితే ఎంత లాభం కలుగుతోందండి? మహాత్ములు మనకి ఎన్ని చరిత్రలు ఉదాహరణ లేవు. మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, కాళిదాసు గారు అమ్మ అనుగ్రహాన్ని పొందాడు, పోతనామాచ్యుల వారు అమ్మ అనుగ్రహాన్ని పొందాడు, మహాత్ములైనటువంటి ఎంతోమంది, భట్టి విక్రమార్కుల్లో విక్రమార్క మహారాజు ఆయన అమ్మ అనుగ్రహానికి పొందాడు. ఇంకా చెప్పాలంటే మహాభారతంలో ధర్మరాజుల వారు విరటరాజు కొలువుకు వెళ్ళబోయే ముందర తమ ఆయుధాలన్నీ ఎక్కడ పెట్టాలి అని ఆలోచనకు వస్తే శమీ వృక్షం మీద వారి ఆయుధాలన్నీ పెట్టి దుర్గాదేవిని స్తోత్రం చేస్తారండి వారు. ఇక అమ్మ తప్ప వేరే అవకాశం లేదు. ఆ అమ్మే మనకు రక్షణగా నిలవాలి. ఈ అమ్మే మనకు ఆ విరటరాజు కొలువులో ఉండేంత వరకు మనం గుప్తంగా కలిపేటువంటి కాలాన్ని శత్రువుల కంట కనపడేలా కనపడకుండా మనం కాలాన్ని కొనసాగించాలంటే, ఈ సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలంటే అమ్మ అనుగ్రహం చాలా అవసరమని అక్కడ ధర్మరాజుల వారు దుర్గాదేవిని స్తుతిస్తాడండి మహాభారతంలో. కాబట్టి అటువంటిది అమ్మ యొక్క గొప్పదనం అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు మునిని ఎదిరించడం మంచిది కాదయ్యా, తర్వాత మీ ఇష్టమని ఆ పక్కనున్నటువంటి మంత్రి కూడా ఆయనకు సలహా ఇచ్చాడు యుధాజిత్తు వారికి. అయ్యా ఆయన బాగా కోపంతో ఉన్నాడు, బ్రాహ్మణుల కోపం మంచిది కాదు, ఇప్పుడు మన కాలం కలిసి రావడం లేదు, తర్వాత వద్దామని యుధాజిత్తుతో చెప్పగానే వెంటనే భరద్వాజుడు అనుగ్రహం వల్ల, ఆయన చెప్పిన మాటల వల్ల, మంత్రి సలహా మీదట యుధాజిత్తు అక్కడి నుంచి నిష్క్రమించేశాడు. ఇలా మనోరమ ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఆనందాన్ని పొందిందండి. ఓ రోజున తన కుమారుడైనటువంటి సుదర్శనుడు పిల్లలతో ఆడుకుంటున్నాడండి. ఈ విదల్లుడు అనేటువంటి ఒక మహానుభావుడు, చెప్పుకున్నాం కదా విదల్లుడు అనేటువంటి ఆయన తీసుకొని వెళ్ళింది అని, ఆయనే కదా భరద్వాజ ఆశ్రమాన్ని గురించి చెప్పాడు అమ్మవారికి. ఈయన పిలిచి ఈ పిల్లాడితో ఆడుకోమని చెప్పిందండి. ఆడుకోమని చెప్తే ఈ విదల్లుడు ఎలాంటి వాడంటే, భారతంలో శిఖండి ఎలాంటి వాడో అలాంటి వాడు. శిఖండి అంటే మీకు అర్థమైంది కదా, స్త్రీ పురుష రూపము కాక నపుంసక రూపంతో ఉండేటువంటి వాడండి. ఎవరు? ఈ విదల్లుడు అనేటువంటి వారు. ఈ నపుంసకుడిని సంస్కృతంలో క్లీవుడు అంటారండి. భగవద్గీతలో కూడా క్లైబ్యమాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అని చెప్తాడు కృష్ణుడు. అక్కడ ఏమని పోల్చాడు? అర్జునుడికి ఆవరించినటువంటి ఈ క్షత్రియుడిగా ఉండవలసిన లక్షణాన్ని వదిలేసి, నేను ఆయుధాన్ని వదిలేస్తాను, నేను వాళ్ళ చేతుల్లో చచ్చినా పర్వాలేదు, వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు, నాకు మాత్రం ఈ నెత్తుడి కూడా అక్కర్లేదు, వాళ్ళందరూ నా వాళ్ళు కదా అని మమకారంలో పడ్డటువంటి అర్జునుణ్ణి క్లైబ్యత్వము కలిగిన వాడిగా సంబోధించాడు. క్లైబ్యత్వము అంటే అర్థం ఏమిటి? క్లీబుడు అంటే నపుంసకుడు. ఒక కార్యం చేయవలసి వచ్చి కార్యరంగంలో అడుగుపెట్టిన తరువాత దాన్ని చెయ్యలేక వెనక్కి వెళ్ళేటువంటి వాడికి క్లీబుడు అని పేరండి. అలాగే ఇక్కడ ఈ విదల్లుడిని క్లీబుడు అనే పేరుతో క్లీబా 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 అని వీళ్ళు ఆట పట్టిస్తూ ఉన్నారండి. ఆటలో ఆడుకుంటూ ఉంటారు కదా, ఆటలో ఇతన్ని క్లీబా 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 అంటే ఓ నపుంసకుడా 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 అని పిలుస్తూ ఉంటే, ఈ పిల్లాడికి అమ్మ అనుగ్రహం చేత అది మంత్రబీజాక్షరంగా చెవిని పడింది ఈ సుదర్శనుడికి. వెంటనే ఆయన ఏం చేశాడు? ఈ క్లీబా అనేటువంటి పదంలో క్లీ అనేటువంటి అక్షరాన్ని మహామంత్రంగా అనుసంధానం చేసుకుంటూ దానిలో బీజాక్షరాన్ని చివర చేర్చాడు, బిందువుని చేర్చాడు. ఇప్పుడు ఏమైంది? క్లీ అక్షరానికి చివర సున్నా చేరిస్తే ఇది క్లీం అనేటువంటి అక్షరంగా మారిపోయింది. ఎప్పుడైతే ఆ క్లీం అనేటువంటిది మనస్సులో పడిందో ఇక ఆయనకి ఇంకొక వస్తువు మీదకు దృష్టి పోలేదండి. ఏమండి, మననం చేస్తూ ఉంటే మనల్ని రక్షించగలిగేది మంత్రము అంటారు. లోకంలో చాలామంది అడుగుతారు, ఏమండి గురువు ఇచ్చిన మంత్రం ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎంతసేపు చేయాలి? మా గురువు గారు అన్నారు, ఎప్పుడైనా గాలి ఎంతసేపు పీల్చుకోవాలని ఎప్పుడైనా అడిగావా డాక్టర్ గారిని అని అడిగారండి. డాక్టర్ గారు గాలి ఎంతసేపు పీల్చాలి అడిగావా ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి? ఎందుకని? నిరంతరం పీలుస్తూనే ఉన్నాం. ఎందుకని? పేలవకపోతే చస్తాం గనక. శరీరానికి వాయువు ఎలాంటిదో నీ తత్వాన్ని నువ్వు గుర్తించడానికి గురువిచ్చిన మంత్రం కూడా అలాంటిదే. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాల్సిందే, మననం చేస్తూ ఉండాల్సిందే.
అలా మనం మననం చేస్తూ ఉంటే మనల్ని రక్షించేది కనుక దాని మననాత్ త్రాయతే ఇది మంత్ర. మంత్రం అనే పదానికి అర్థం ఏం చెప్పారంటే మననాత్ అనుకుంటూ ఉన్నామండి, అది త్రాయతే మనల్ని రక్షిస్తుంది కనుక దానికి మంత్రము అని పేరు పెట్టారు. ఇక ఈ పిల్లాడు ఎప్పుడైతే ఆ కామబీజాక్షరమైనటువంటి అమ్మాయి వారి యొక్క అనుగ్రహంతో తనకు వినపడినటువంటి శబ్దమంత్రాన్ని క్లీంకార బీజాక్షరంతో కూడి ఉండి జపం చేస్తున్నాడో ఆయనకి ఇక ఇలా అంగన్యాసం చేద్దామా కరన్యాసం చేద్దామా అనేటువంటి ఆ లక్షణం కూడా తెలియదు ఆ పిల్లాడికి. ఏదో వచ్చింది చేస్తూ ఉండడమే. ఇలాగ హాస్యానికి ఎవరో ఏదో అన్నటువంటి మాటని తను అమ్మ అనుగ్రహంగా భావన చేసి మంత్రాన్ని మననం చేస్తూ ఉన్నాడో అది పరదేవతా మంత్రానికి సంబంధించిన అక్షరంగా మారిపోయింది. అది కామబీజము. దైవ సంకల్పం ప్రకారంగా సర్వము నడుస్తుంది అనడానికి ఈ సుదర్శనుడి యొక్క జీవితమే మనకు సాక్ష్యం అండి. లోకంలో అందరూ మనల్ని వదిలేయచ్చుగాక, కానీ మనల్ని వదలనటువంటిది అమ్మ. అందుకే లలితా సహస్రనామం కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో మనకి ఏది నలదమయంతుల చరిత్ర, అలాగే సావిత్రి సత్యవంతుల యొక్క చరిత్ర. సావిత్రి సత్యవంతుల చరిత్రలో కూడా సంవత్సరం లోపులో భర్త మరణిస్తాడని తెలిసినా సావిత్రి కావాలని వివాహం చేసుకుంటుంది సత్యవంతుడిని. అప్పుడు ఒక సంవత్సర కాలంలో మరణం సంభవిస్తోందనగా నారదుల వారు వచ్చారు అక్కడికి. రాగానే నారదుల వారితో అన్నది, ఏమండి మా భర్త పూర్ణాయుష్కుడు కాదు కదా, సంవత్సరం లోపల మరణిస్తాడని శాస్త్ర అది లిఖితం కదా, విధి లిఖితం, దీన్ని ఎలా దాటగలను, ఒకవేళ దాటడానికి ఏమైనా ఉపాయం ఉన్నదా అని అడిగిందండి. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా లలితా సహస్రనామాన్ని రోజుకు 3 మార్లు పారాయణం చేయండి అన్నారు. నారదుల వారు చెప్పారు రోజుకు 1000 మార్లు 3 రోజులు చేయమన్నారండి. 3 మూళ్ళు ఎంత? 9000. అంటే ఉదయం 1000, మధ్యాహ్నం 1000, రాత్రికి 1000, అంటే 3000 పారాయణం. దీన్ని 3 రోజులు చేశారనుకోండి, 3000 ఎంత? 9000. పారణం చేయబోయేటప్పుడు ఉద్యాపనం పూర్తయిపోయేటప్పుడు ఇంకోసారి లలితా సహస్రనామం పారాయణం. మొత్తం ఎంత అయింది? 10,000. ఈ 10,000 పారాయణ లలితాంబకి సమర్పించినటువంటి పుణ్యం చేత ఆవిడ యమధర్మరాజును సైతం ఎదిరించగలిగిన శక్తివంతురాలైందండి. అది లలితా సహస్రనామం యొక్క గొప్పతనం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అమ్మవారి యొక్క నామాల్లో వస్తుందండి. అమ్మవారికి తాడిబొట్టు మీద ఆవిడికి ఎంత నమ్మకం. అమ్మకి సర్వమంగళ సద్గతి ప్రద అమ్మవారి నామాల్లో ఉంటుంది. అమ్మ సర్వమంగళ సద్గతి ప్రద, నీకు ఉత్తమమైనటువంటి గతిని ప్రసాదించగలిగింది ఆ తల్లి, నీ మాంగళ్యానికి బలాన్ని చేకూర్చగలిగింది ఆ తల్లి. అందుకనే పెళ్లి కాకముందర చేస్తే అది గౌరీ పూజ అన్నారు, పెళ్లి అయిన తరువాత చేస్తే దాన్ని మంగళ గౌరీ పూజ అన్నారు. కాబట్టి ఉత్తమమైనటువంటి భర్త రావాలన్నా అది ఎవరి అనుగ్రహం? అమ్మ అనుగ్రహం. నమ్మితి నా మనంబున సనాతునులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మా అని రుక్మిణి అమ్మవారు ఆనాడు పార్వతీదేవి అమ్మవారికి మొక్కుకుంటే ఆ మొక్కుకు ఫలితంగా కృష్ణుడంతటి వాడు అతడికి భర్తగా లభించాడని మనకు భాగవతం చెప్తోంది. కాబట్టి అమ్మవారి యొక్క అర్చన వల్ల దీర్ఘ సుమంగళత్వాన్ని పొందిన వాడు ఉన్నారు, దీర్ఘ ఆయుష్యాన్ని పొందిన వారు ఉన్నారు, కవిత్వాన్ని పొందిన వారు ఉన్నారు, అంతులేని సంపదని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అన్ని వైభవాలకు మూలము అమ్మవారి యొక్క మంత్రము. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క మంత్రమని తెలియకపోయినా ఇతడు ఆ క్లీం బీజాన్ని ఉపాసనగా చేసుకున్నాడు. 11 ఏళ్ల పిల్లాడయ్యాడండి ఈ పిల్లాడు. ఇక మునివారికి ఉపదేశం చేసి వేదాధ్యయనం ఆరంభించాడు. ఇక వేదాలు, శాస్త్రాలు, ధనుర్వేదం, అమ్మ అనుగ్రహం ఉంటే రానిదేముంటుంది చెప్పండి. సర్వ విద్యలు కూడా ఇతడిని వెంటబడ్డాయట. అంటే మేమని ఓ సంపద కలిగిన వాడిని సేవకులు ఎలా చుట్టుముడతారో అమ్మ అనుగ్రహం కలగడం చేత ఇతనికి ఎదురుగా అన్ని కామ్యములు తీరిపోయేటువంటి అదృష్టం అతనికి కలిగింది. ఓనాడు ఈ మంత్ర ప్రభావం వల్ల అమ్మవారు దర్శనమిచ్చారండి ఈ సుదర్శనుడికి. అరుణవర్ణ అరుణ వస్త్రాజ్య ఎర్రని నగలు ధరించినటువంటి అమ్మ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అని మనం అమ్మని కొలుస్తాం కదా. అలాంటి అమ్మ కనిపించేటప్పటికీ ఆ దేవిని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడండి. అమ్మ కరుణామయి జగదంబ ఎంత దయగలిదానివమ్మా,
మా నాన్నగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మా తాతగారు పరలోకానికి చేరుకున్నాడు, మా తల్లి చిన్నప్పుడే నన్ను గురువు దగ్గర చేర్చింది, ఆ గురువు యొక్క అనుగ్రహంతో మంత్రబీజాక్షర స్వరూపంగా నీ అనుగ్రహం కలిగింది, ఆ మంత్రాన్ని ఉపాసన చేయడం చేతనే నాకు సర్వ విద్యలు కరతలామలకమయ్యాయి, ఇంత నాకు అడగకుండానే అనుగ్రహాన్ని ప్రసాదించిన నీ యొక్క దివ్యమైన కృపకు నేను ఎలా రుణాన్ని చెల్లించగలనని అమ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆ సమయంలో కాశీరాజపుత్రి అయినటువంటి ఆవిడ, బాలామణి అయిన రూపొందిన శశికళ అనేటువంటి ఆవిడ ఆ మార్గంలో రావడం జరిగిందండి. ఈ సుదర్శనుని చూసింది ఈవిడ. ఒకనాడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ రూప లావణ్యాలను వీళ్ళిద్దరూ గమనించడం చేత ఈ సుదర్శనుడే నాకు భర్త అగుగాక అని ఈ శశికళ అనేటువంటి అమ్మాయి మనసులో సంకల్పించుకుంది. ఓనాడు తెల్లవారుజామున ఆ అమ్మాయి కలలో జగన్మాత కనిపించింది. ఆ అమ్మాయి కూడా అమ్మవారి ఉపాసకురాలే, ఆ అమ్మాయి కూడా అమ్మవారిని సేవించేటువంటి తల్లి. ఆ అమ్మ అనుగ్రహం చేత ఆవిడ అన్నది, అమ్మ, ఏ సుదర్శనుడి మీదైతే నువ్వు మనస్సు పెట్టుకున్నావో ఆ సుదర్శనుడు నీకు తప్పక భర్త అవుతాడు అని చెప్పి అమ్మ అదృశ్యమైన తర్వాత ఈ శశికళ ఆనందపడిపోయింది. ఎవరినైతే మనస్సులో ఆవిడ అవధరించి ఫలానా వాడు నా భర్త కావాలని కోరుకుంటుందో ఆ సుదర్శనుడే నాకు భర్త అవుతాడు కదా అని అనుకుంటూ ఉండడం చూసి తెల్లవారింది. అమ్మ అనుగ్రహించింది. ఆనందంతో ఆవిడ ముఖంలో కవడికల్ని మార్పును గమనించిన తల్లి అడిగింది, అమ్మ, రోజుటి కంటే చాలా ఆనందంగా కనబడుతున్నావు, ఏమిటి కారణం అంటే, అమ్మా, ఇదిగో నాకు రాత్రి అమ్మ దర్శనమిచ్చింది, ఇదిగో నేను ఒక వ్యక్తిని చూచి సుదర్శనుని చూచి నా మనస్సుని అతనికి అర్పణ చేశాను, ఆ తల్లి కూడా నా కోరికకు అనుమతిని ప్రసాదించింది, కాబట్టి ఆ సుదర్శనుడే నాకు భర్త అవుతాడమ్మా అని ఆనందంతో తల్లితో చెప్పుకుంది. ఇలాగా ఓ రోజున ఒక విప్రుణ్ణి ఆవిడ పిలిపించి సమనీయంగా ఆయన వస్తే ఆయన పిలిచి, నాయన మీరు ఎక్కడుంటారు, మీ ఏ ఊరు అని అడిగితే, అమ్మ, నేను భరద్వాజుడి ఆశ్రమంలో ఉంటానమ్మా, నేను ఆశ్రమంలో అక్కడ ఉండేటువంటి ఆ కుటీరంలో భరద్వాజుల వారి శిష్యుణ్ణి ఒక పని మీద పెడుతూ ఇక్కడికి వచ్చానమ్మా, నువ్వు నన్ను ఎంతో ఆదరంగా చూస్తున్నావు కదా, నీ కోరిక ఏమిటమ్మా, మీ తండ్రి గారు ఎవరు అని ఆ బ్రాహ్మణుడు ఈ అమ్మాయితో మాటలు కలిపాడు. అప్పుడు ఆ అమ్మాయి అన్నది, స్వామి, నేను కాశీరాజ పుత్రికని, నా పేరు శశికళ, మీ ఆశ్రమంలో ఉండే విశేషాలు ఏమిటి అని అడిగితే, అమ్మా, మా ఆశ్రమంలో ఒక విచిత్రమైన విషయం ఉందమ్మా, మా గురువు గారు అమ్మగారి ఉపాసకులు, దేవీ ఉపాసన యొక్క ప్రాభవం చేత ఆయన గొప్పదైనటువంటి శక్తిని పొందారు. అయితే అమ్మ వైభవం ఇంత అని మాకు నిదర్శనంగా కనబడడానికి ధ్రువసంధ్య అనే మహారాజు గారి కుమారుడైన సుదర్శనుడనేవాడు తల్లైనటువంటి మనోరమతో ఆశ్రమానికి రావడం, అక్కడ ఆయన ఆడుకుంటూ క్లీంకార బీజాక్షర మంత్రాన్ని ఉపాసన చేయడం, తద్వారా ఆయన కామ్యాలన్నీ తీరడం జరిగిందమ్మా. ఇది మా ఆశ్రమంలో అమ్మవారి యొక్క వైభవం, ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆ పిల్లవాడు పొందినటువంటి వైభవం ఇంత అని చెప్పడానికి వీల్లేదని చెప్పగానే అప్పుడు ఆ అమ్మ ఆయనకుంది, నేను చూసిన సుదర్శనుడు, ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు చెప్పినటువంటి సుదర్శనుడు, ఆ భరద్వాజ మహర్షుల వారి శిష్యుడు, ధ్రువసంధ్య మహారాజు గారి కుమారుడు, మనోరమకు పుత్రుడు, నా మనోరథాన్ని నెరవేర్చగలిగిన వాడు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడైన వాడు, అందరూ ఒక్కళ్లే కదా అని ఆవిడ ఆనందాన్ని అనుభవించి ఆ చెలికత్తెని పిలిచి తన ఆనందాన్నంతా పంచుకుంది. సరే, ఇక ఈ సుదర్శనుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు, అన్నింటిలో అమ్మనే చూస్తూ ఉన్నాడండి. సర్వకాల సర్వావస్థల యందు సర్వ విధమైనటువంటి అవస్థల్లో, అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురియావస్థ. భగవంతుడు అనేది కేవలం జాగ్రత్త అవస్థలో మాత్రమే కాదండి, అన్ని వేళల యందు అనుభవించగలిగేదే నిజమైనటువంటి అనుభూతి. అంటే ఒక క్షణంలో గుర్తుండి మరో క్షణంలో మర్చిపోయేటువంటిది కాదు ఉపాసన అంటే. మనకు భాగవతంలో చెప్పినట్టుగా, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీల నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుడియే తద్విశ్వమున్ భూవరా అని భాగవతంలో చెప్పినట్టుగా, కేవలం నేను దసరాలోనే అమ్మవారి పూజ చేస్తానండి, కేవలం శివరాత్రి రోజే శివుడి దగ్గరికి వెళతానండి అంటే అది భక్తి కాదు. దాన్ని ఏమంటారంటే అవసరార్థ భక్తి అంటారు. అంటే మనకేదో కోరిక వస్తుంది, ఆ కోరిక తీరడానికి వెడతాం. కానీ నిజమైన భక్తి అంటే ఏంటి, ఆ స్వామి వారిని విడిచి ఉండలేనటువంటి స్థితి. అది ఎలా ఉపమానంలో చెప్పారంటే మహాత్ములు, మీ ఇంట్లో పటిక బెల్లం ఉంటుంది కదండి, చిప్స్ పటిక బెల్లం కాదండి, గడ్డగా ఉంటుంది పటిక బెల్లం.
పటిక బెల్లం అంటారా మీ ఏరియాలో? పటిక బెల్లం అంటే అర్థమవుతుందా? కలకండ. ఈ కలకండకి చీమలు పడతాయండి, నల్ల చీమలు. ఈ చీమలు పట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే దాని నుంచి చీమల్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తే ఒక చీమ దాన్ని బాగా గాఢంగా పట్టుకుంటుందండి కలకండని. మనం ఏం చేస్తామంటే చేతితోటి లాగడానికి ప్రయత్నం చేస్తే దాన్ని సగభాగాన్నైనా తెగగొట్టుకుంటుందే కానీ తలని మాత్రం కలకండకి అట్టి పెట్టుకొని ఉంటుందండి. ఏమండి, ఓ చీమకి కలకండ మీదే అంత భ్రాంతి కలిగి దాన్ని విడదీయకుండా తలపోయినా పర్వాలేదని ఆ తనువుని కలకండకి అంటిపెట్టుకొని జీవితాన్ని త్యాగం చేస్తుందే, మరి దైవం పట్ల భక్తుడనేవాడు ఎలా ఉండాలి? దైవాన్ని విడవవలసి వచ్చినప్పుడు అంత వేదన అనుభవించాలి అన్నారండి మహాత్ములు. అంటే తన ఇష్టదైవాన్ని, తను ఆశ్రయించిన దైవాన్ని, తను కొలిచేటువంటి దైవాన్ని విడదీసేటువంటి సమయంలో కూడా అంత ఆవేదన పొందగలిగితేనే నువ్వు నిజమైనటువంటి ఉపాసన చేస్తున్నట్టు. లేకపోతే అవసరార్థ భక్తి అన్నమాట. అవసరార్థ భక్తి అంటే ఏంటి? కొడుకు పెళ్ళయ్యేంత వరకు గుడికి వస్తాను స్వామి, తర్వాత మళ్ళీ చూస్తాలే, వాడికి మళ్ళీ సంతానం కలగకపోతే మళ్ళీ ఇంకోసారి వస్తా. పోనీ పొరపాటున అమ్మాయి పుట్టిందనుకో, మళ్ళీ అప్పుడు వస్తా అబ్బాయి కోసం. పోనీ అబ్బాయి పుట్టాడనుకో, మళ్ళీ వాడి చదువు కోసం వస్తా. వాడు చదువు కోసం వచ్చాననుకో, తర్వాత వాడు మళ్ళీ చెప్పిన మాట వినడం లేదని మళ్ళీ వస్తా. చెప్పిన మాట వినడం లేదని వచ్చాననుకో, మళ్ళీ వాడి పెళ్లి కోసం వస్తా. మళ్ళీ వాడి పెళ్ళి అయిందనుకో, మళ్ళీ వాడి సంతానం కోసం వస్తా. ఇది అవసరార్థ భక్తి అన్నమాట. కానీ మనం ఏమనుకుంటారంటే ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు భలే గుడికి పోతున్నారే, ఎంత భక్తులో అనుకుంటారు. కానీ లోపల కామ్యములు పెరిగే కొద్దీ మానవుడు దేవుడి దగ్గరికి వెడుతున్నాడే కానీ అసలు కామ్యము భగవంతుడు కావాలి. అదే భక్తిలో ఉండే పరమార్థికత. అసలు కోరిక భగవంతుడు కావాలండి. కోరికలన్నీ వీడిపోయి 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 అసలు కావలసింది నువ్వే అనే తత్వంలోకి మానవుడు నిలబడితే అది నిజమైన భక్తి. కోరుకొని కోరుకొని ఎన్ని కోరుకుంటా చెప్పండి, ఎన్ని కోరినా తామర తుంపరలాగా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ కోరిక పరమాత్మ కావాలి. మనం మీకు చెప్పాను కదా, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే. మనం కోరుకోవలసింది ఒక్కటే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే. ఓ కైలాసనాథ, నాకు మరణించేటప్పుడు 1000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో, 1000 మండ్రగబ్బలు కుడితే ఎంత బాధ ఉంటుందో ప్రాణోత్క్రమణ సమయంలో అంత దుఃఖం కలుగుతుందటండి, గరుడ పురాణంలో చెప్తారు. కాబట్టి అలాంటి దుఃఖం కలగకుండా తేలికగా ప్రాణం పోయేట్టుగా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి. పోనీ ప్రాణం నిలబడింది, దేహంతో ఉన్నాను, ఒకళ్ళ కిందికి వెళ్ళి అడుక్కోకుండా దైన్యంతో కూడిన జీవితం లేకుండా ఒకళ్ళకి ఇలా పెట్టేట్టుగా ఉండే జీవితాన్ని నాకు ఇవ్వు స్వామి. పోనీ ఎప్పుడో ఒకసారి వెళ్ళడం అనేది తప్పదు గనక ఆ వెళ్ళేటువంటి ప్రదేశం నీదయ్యేటట్టుగా ఆఖరికి నీ దగ్గరకు చేరేట్టుగా నాకు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు పార్వతీనాథ. ఇంతకు తప్ప నాకేం కోరిక లేదని కోరుకోవాలటండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి. కాబట్టి ఇది నిజమైనటువంటి ఉపాసన. మరి ఆ ఉపాసన ఎలా చేశాడు సుదర్శనుడు అంటే, ఆయన చక్కగా అన్ని అవస్థల్లో అమ్మవారిని తలుచుకునేవాడు. కేవలం జాగ్రత్త అవస్థలో కాదు, మేల్కొని ఉంటే అమ్మ అమ్మ అనడం కాదండి. ఆయన నిద్రకు ఉపక్రమించేటప్పుడు అమ్మని తలుచుకునేవాడు, నిద్రలో అమ్మతత్వాన్ని అనుభవించేవాడు, మేల్కొన్న తర్వాత కూడా అమ్మ స్వరూపంగా జగత్తుని దర్శించేవాడు. అందుకనే జగత్తులో జగన్నాథుణ్ణి దర్శించడమే నిజమైన ఉపాసన అన్నారు మహాత్ములు. జగత్తులో జగన్నాథ దర్శనం చేయాలి, విశ్వంలో విశ్వేశ్వరుడు నీకు కనపడాలి. అంతేగాని ప్రపంచంలో పదార్థం కనపడకూడదండి, యథార్థంగా ఉన్న పరమాత్మని మనం దర్శించగలగాలి. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటాడు భగవద్గీతలో. ఎవరయ్యా భక్తుడంటే? వారానికి ఒకసారి వచ్చేవాళ్ళ, సమయం ప్రకారం వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళేవాళ్ళ? ఎవరు భక్తులు? భగవద్గీతలో స్వామి చెప్పారు, అసలు ఉన్నదంతా భగవంతుడే అనే సత్యాన్ని ఎల్లప్పుడూ అనుభవించే వాళ్ళే భక్తులంటే. ఉన్నది భగవంతుడే అనే సత్యం గుర్తించిన వాళ్ళే భక్తులంటే. ఆయన తప్ప వేరే వస్తువు లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళే జ్ఞానులంటే, మహాత్ములంటే, మహనీయులంటే. అలాంటి దాన్ని అనుభవిస్తూ ఈయన ఇలా ఉండే ఓ రోజున ఈయన చక్కగా ఈ శృంగబేరపురంలో దగ్గర ఉండేటువంటి ఒక ఆయన మేలుజాతి గుర్రాలు తెచ్చి చక్కగా ఈ సుదర్శనుడికి కానుగ్గా ఇచ్చాడు.
అయ్యా మహాత్మా, ఇదిగో మీరేదో కాస్త విశేషమైనటువంటి తేజస్సుతో కనిపిస్తున్నారు, అమ్మని ఉపాస్యనగా దేవతగా ఆరాధించిన మహాత్ముల్లాగా కనిపిస్తున్నారు, మీలాంటి వారికి నేను ఏమివ్వగలనని మంచి ఒక రథాన్ని ఇచ్చారే. ఓ రోజున వీటన్నింటినీ ధరించినటువంటి ఈ సుదర్శనుడు రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఎక్కడున్న వాళ్ళందరూ ఏమన్నారంటే, నాయన వీరుడవై ధరణీబార దుర్వాహుడవై నువ్వు రాణించేటువంటి సమయం సమీపించిందేమో అనిపిస్తుంది. ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం అణుమాత్రం కలిగినా చాలు, ఈ ఆపదలు, అవమానాలు, అపజయాలు కలలోనైనా లేనటువంటి స్థితికి చేరుకుంటారు. అమ్మ యొక్క సౌందర్య లహరిలో చెప్తారండి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు, అమ్మా నీ పాదముల మీ పాదముల మీద రజం ఉంటుంది కదా, ధూళి, ఆ ధూళికి ఎంత శక్తి ఉందో తెలుసునా అన్నాడు ఆదిశంకరాచార్యులు వారు. ఎంత శక్తి ఉందట అంటే, అమ్మవారి యొక్క పాద పద్మములు ఎందలి రజమును తీసుకొని బ్రహ్మ శిరస్సు మీద వేసుకుంటే సృష్టి చేసే అధికారం కలిగిందట. ఆ అమ్మవారి యొక్క రజోకణాన్ని తీసుకొని విష్ణుమూర్తి శిరస్సును ధరిస్తే ఆయనకు అవతారాన్ని ధరించేటువంటి గొప్ప శక్తి కలిగిందట. ఆ అమ్మవారి యొక్క రజస్సు నుండి కణాన్ని తీసుకొని పరమశివుడు శిరస్సును ధరిస్తే లయం చేసేటువంటి అధికారం పరమేశ్వరుడికి కలిగిందట. అంటే అమ్మవారి యొక్క రజస్సుకు ఉండేటువంటి గొప్పతనం ఎంత గొప్పది. అణుమాత్రమైన అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడంటే అతడు ఎంత గొప్పవాడు. ఇంత గొప్ప దయ నీకు కలగడానికి కారణం ఏమిటి అంటే కామబీజ ఉపాసన. నువ్వేం చేశావు? క్లీంకారాన్ని, అమ్మవారి యొక్క కామబీజాన్ని నువ్వు ఉపాసన చేశావు. అది శోభనప్రదము అన్నారండి మహాత్ములు. అంటే సర్వ విధాలైనటువంటి ఆనందాన్ని కలిగించగలిగినది, సర్వ దుఃఖ వినాశకరమైనది క్లీంకార మహామంత్రం. ఇది గురువు యొక్క అనుగ్రహం వల్ల దాన్ని సంపాదించి శ్రద్ధాభక్తులతో జపించేవాడు ఆ పరదేవత కరుణావిటు కటాక్ష వీక్షణం వల్ల మహేంద్రుడికి కూడా ఆలవికానంతటి అద్భుత సౌందర్యాన్ని, అంతటి సంపదని పొందగలుగుతాడటండి ఆ క్లీంకార మంత్రోపాసన వల్ల. దీనివల్ల బుద్ధి పెరుగుతోంది, ధృతి కలుగుతోంది, కీర్తి పెరుగుతోంది, శక్తి అకుంఠితమైనటువంటి శక్తి సంపన్నుడవుతాడు, శ్రద్ధ కలుగుతోంది. ప్రతి విషయమునందు ఎలా చేయాలి, ఎలా నేను ఉండాలి, ప్రతి విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా ఆ క్లీంకార మంత్రాన్ని అమ్మవారి యొక్క నామానికి జోడించి జపించడం వల్ల కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. కాబట్టి నువ్వు ఆ క్లీంకారాన్ని జపించావు గనక ఇంత అదృష్టం కలిగిందని చెప్పగానే వెంటనే ఆ శశికళ నుంచి కబురు వచ్చిందండి. ఈవిడ విన్నది కదా బ్రాహ్మణుడి ద్వారా, ఆయన ఫలానా ఆయన అక్కడ భారద్వాజుడి ఆశ్రమంలో ఉంటారని. ఈవిడ ఎప్పుడైతే కబురు పెట్టిందో ఆ స్వయంవరానికి ఈ శృంగబేరపురం నుంచి వచ్చినటువంటి రథాన్ని, విల్లంబుల్ని వీటన్నింటినీ తీసుకొని అక్కడ చక్కగా ఆయన ఆ అమ్మాయి స్వయంవరానికి వెళ్ళడం, అమ్మవారిని తలుచుకోవడం, అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో అక్కడ సుదర్శనుల వారు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం. తరువాత కాలంలో తన తండ్రి ధ్రువసంధి ద్వారా తనకు సంక్రమించేటువంటి రాజ్యాన్ని మరలా అమ్మ యొక్కమైన దివ్యానుగ్రహంతో తాను పొందడం, సుఖశాంతులతో తన తల్లి మనోరమతో కూడి ఉండి ఆయన తిరిగి అయోధ్య నగరాన్ని పరిపాలించడం అనేటువంటిది జరుగుతోంది. ఇది అమ్మవారి యొక్క బీజాక్షరమైన క్లీంకార మహామంత్రాన్ని అమ్మవారి నామానికి జోడించి ఆయన అనుసంధానం చేసుకోవడం వల్ల అంతటి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఈ సుదర్శనుడు అనేటువంటి అతడని మనకు దేవీ యజ్ఞము, దేవీ మంత్రంలో ఉండేటువంటి గొప్పదనాన్ని వ్యాస భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో విన్నట్టుగా, సూత మహర్షులు వారు శౌనకాది ఋషులకు చెప్పినటువంటి కథాభాగంలో ఈ క్లీంకార మంత్రంలో ఉండేటువంటి గొప్పదనాన్ని, దాని ఫలితాన్ని మనం ఈ రోజున అమ్మవారి యొక్క సన్నిధిలో విశదీకరించుకోవడం జరిగింది. రేపటి రోజున మనం మహిషాసుర మర్ధనిగా అమ్మవారి దర్శనం ఎలా ఉంటుంది, అమ్మ ఎలా మహిషాసురుని మర్దించాడు, ఆ రహస్యం ఏమిటి, మహిషాసురుడి బలం ఏమిటి, అతని తల్లిదండ్రులు ఎవరు, ఆయనకు అంతటి శక్తి రావడానికి కారణం ఏమిటనే విషయాన్ని రాబోయేటువంటి 2 రోజుల్లో మనం విచారణ చేసి మనం కూడా ఆ మహిషాసుర మర్దనిని మనస్సులో స్మరించి మనలో ఉండే మహిషమనే అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానస్వరూపలమై అమ్మవారి యొక్క చరణ సన్నిధిలో ప్రకాశించదముగాక. అటువంటి శక్తిని, భక్తిని మనందరికీ అమ్మ ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు సత్సంగానికి స్వస్తి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ. జై సద్గురుదేవ.